కనిపెట్టి ప్రభు యొక్క నామంలో అనేక విషయాల కొరకు ప్రార్థిస్తూ ఈ చివరి 3 దినాలు సంఘ క్షేమం కొరకే ఏర్పాటు చేయబడిన ఈ ఫస్ట్ డే అండ్ 19th డే ఆఫ్ దిస్ ఫాస్టింగ్ ప్రేయర్స్లో పాలు పొందడం ప్రభు నాకు ఇచ్చిన ధన్యతగా నేను భావిస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరూ బైబిల్ తెరచి అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. క్షమించండి, 16వ వచనం చదువుకుందాం. 16th. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ఆమేన్. చదవబడిన వాక్యమును ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. ప్రియరా, ఈ దినాల్లో కరువైనది ఏంటంటే సమాధానం. ఈ దినాల్లో కొదువుగా ఉన్నది ఏంటంటే ఆ కృప. సమాధానం అన్నీ ఉన్నాయి కానీ సమాధానమే లేదు. అన్నీ ఉన్నాయి కానీ నెమ్మది కనబడడం లేదు. ప్రియరా, ఈ వాక్య భాగాన్ని గమనిస్తే దైవజనుడైనటువంటి పౌలు గారు గలతీయా సంఘానికి లేఖ రాస్తూ ముగింపు మాటలు ఇవి. 16, 17, 18 లాస్ట్ వర్సెస్. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికందరికీ అనగా దేవుని ఇశ్రాయేలుకు సమాధానమును కృపయు కలుగును గాక. నా ప్రార్థన 21 రోజుల ఉపవాస పండుగల ద్వారా ఈ ఉపవాస పండుగలో పాలు పొందొచ్చినటువంటి ప్రతి కుటుంబానికి దేవుడు సమాధానమును కృపయు ఇచ్చునుగాక. ప్రతి వ్యక్తికి సమాధానమును కృపయు ఇచ్చునుగాక. ఈ 21 దినాల్లో ఏ అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నారో, ఏ విషయాల కొరకై ప్రభు పాదముల యొద్ద కనిపెట్టి ప్రభువుకు విన్నవించారో ప్రతి అంశములో దేవుడు ఒక గొప్ప కార్యాన్ని చేసి కృపయు సమాధానమునిచ్చునుగాక. అమలాపురం పట్టణానికి కృపయు సమాధానమును దేవుడిచ్చునుగాక. ఈస్ట్ గోదావరి కోనసీమ జిల్లాకు దేవుడు సమాధానమును కృపయు అనుగ్రహించునుగాక. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమునకు దేవుడు సమాధానమునిచ్చునుగాక. భారతదేశమంతటికి దేవుడు సమాధానమును అనుగ్రహించునుగాక. పీస్ అండ్ గ్రేస్ బి అంటు యు. సమాధానమును కృపయు మీకు అనుగ్రహించబడును. ఎవరికి అనంటే ఈ పద్ధతి చొప్పున నడుచుకునేవారికి. అంటే ఈ సమాధానము ఈ కృప రావాలంటే ఒక పద్ధతి ఉందంటండి. ఆ పద్ధతి ప్రకారం వెళితే సమాధానం దొరుకుతుంది, ఆ పద్ధతి ప్రకారం వెళితే కృపయు దొరుకుతుందని వాక్యం చెప్తోంది. ఈ యొక్క ఆ పద్ధతులు ఏంటో తెలుసుకోవాలంటే గలతీ పత్రికను మనం కొంచెం స్టడీ చేయాలి. బైబిల్ గ్రంథంలో గలతీ పత్రిక చాలా ప్రత్యేకమైనది. అసలు ప్రతి వచనము ప్రత్యేకమైందే, ప్రతి అంశము కూడా మనం నేర్చుకోదగిందే. మనం గలతీ పత్రికను స్టడీ చేస్తున్నాము కనుక గలతీ పత్రిక ప్రత్యేకతను ఒకసారి ఆలోచన చేస్తే దైవజనుడైన పౌలు గారు రాసినటువంటి 14 లేక ఈ 13 పత్రికల్లో ఎపిస్టిల్ టు గలేషియన్స్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. గలతీ పత్రిక క్రిస్టియన్ హిస్టరీలో, చర్చ్ హిస్టరీలో ఒక కీలకమైన పాత్రను పోషించిన పత్రిక అని మనము చెప్పొచ్చు. మనం గలతీ పత్రిక చదివేటప్పుడు బైబిల్ గ్రంథంలో మరొకటి జోడి ఫ్రెండ్లీ చాప్టర్స్ ఉంటాయి, ఫ్రెండ్లీ బుక్స్ ఉంటాయి. అవి ఫ్రెండ్లీ అనే దానికంటే ఒకటి మరొక దానితో అనుసంధానము చేయబడింది. ఉదాహరణకు పాత నిబంధనలో ఉన్న లేవియ కాండం మనకు అర్థమవ్వాలంటే క్రొత్త నిబంధనలో ఉన్న హెబ్రీ పత్రిక చదవాలి. లెవిటికస్ అండ్ హెబ్రూస్ అంటారు, ఆ రెండు కలిపి చదవాలి. అప్పుడు ఆ రెండిట్లో ఒకటి మరొక బుక్, ఈ రెండు కలిపి చదివితే అర్థమవుతుంది. ఇన్ ద సేమ్ మేనర్ పాత నిబంధనలో దానియేలు పుస్తకం అర్థమవ్వాలంటే క్రొత్త నిబంధనలో ప్రకటన పుస్తకం చదవాలి. డానియల్ అండ్ రెవల్యూషన్, ఆ రెండు కలిపి ఉంటాయి.
అలాగూ జంట వచనాలు, జంట పుస్తకాలు. ఎఫెసియన్స్, కొలసియన్స్. ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఈ రెండు కలిపి చదవాలి. ఇక గలతీ పత్రిక అయితే పౌలు రాసిన పత్రికలన్నిటిలోనూ రెండు పత్రికలు థియలాజికల్లీ, వేదాంతపరముగా చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న పత్రికలు. వాటిలో రోమన్స్ అండ్ గలేషియన్స్ అని చదువుతారు. రోమా పత్రిక, గలతీ పత్రిక, ఈ రెండు కలిపి చదవాలి. ఈ రెండు పత్రికల ప్రత్యేకత ఏంటంటే, గలతీ పత్రిక ప్రత్యేకత, అపోస్తులు మొదటి వర్షంలో ఆ పెంతెకోస్తు దినమందు యేసయ్య చెప్పిన వాగ్దానం వారు కనిపెట్టిన వాగ్దానాన్ని, పెంతెకోస్తు దినమందు వారు ఆ అభిషేకాన్ని పొందిన తరువాత, పరిశుద్ధాత్మ చేత నింపబడిన తరువాత ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడు అద్భుతమైన ఉజ్జీవాన్ని ప్రారంభించాడు. మొదటి ప్రసంగానికి 3,000 మంది మారు మనసు పొందారు. మొదటి అద్భుతానికి 5,000 మంది మారు మనసు పొందారు, బాప్తిస్మాలు పొందారు. దేవుడు ఒక గొప్ప ఆత్మల పంటను సమకూరుస్తున్నాడు. చెప్పాలంటే ఇప్పుడు కాదండి మెగా చర్చెస్, ఇప్పుడు కాదండి వేగంగా విజీవం ఎక్కువ. చెప్పాలంటే అప్పుడు ఏ మీడియా కానీ, ఏ విధమైనటువంటి సౌలభ్యాలు, సౌకర్యాలు లేని ఆ మొదటి శతాబ్దంలోనే దేవుని సంఘం బహువేగంగా విస్తరించింది, ర్యాపిడ్ గ్రోత్ జరిగింది. 3వ శతాబ్దం వరకు దేవుని సంఘం విస్తరిస్తూనే వచ్చింది. ఉపదేశ క్రమములో ఉన్నారు. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ప్రతి చోట దేవుని సంఘం ఉజ్జీవంగా ముందుకు సాగింది. కానీ ఆకస్మికంగా యేసయ్య సంఘములోనికి రాజకీయ జోక్యం వచ్చింది. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ సంఘంలోనికి రాగానే ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్, రాజకీయ జోక్యం ఎంతవరకు తీసుకెళ్ళిందంటే సంఘము బహుగా చల్లారిపోయింది. ఆ సమయంలో పుట్టుకొచ్చినటువంటి రోమన్ క్యాథలిజం వారు సంఘాన్ని ఒక రీతిగా చెప్పాలంటే హైజాక్ చేసేసారు. కొన్ని శతాబ్దాలు దేవుని సంఘం చీకటి యుగములోనికి వెళ్ళింది. పిల్లరా, ఆ తర్వాత ఆ చీకటి యుగములో ఉంటున్న సమయంలో ఇక అది ఎలా మారిపోయిందంటే, యేసు ప్రభువు కంటే ఆ మత గురువులే, కేథలిక్ మత గురువులే ప్రాధాన్యత సంతరించుకున్నారు. ఎవరి పాపములు క్షమించబడాలన్నా ఆ మత గురువు దగ్గరికి వెళ్ళాలి, ఆయన చెవిలో పాపాలు ఒప్పుకోవాలి. ఆయన ఓకే అని చెప్పిన తర్వాత అక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్ దగ్గరికి వెళ్ళి పెనాల్టీ కట్టాలి, జరిమానా కట్టాలి. అలాగున్న ప్రజలు తప్పులు చేయడం, మత గురువుల దగ్గరికి వెళ్ళడం, పాప క్రయధన పత్రికలు తీసుకోవడం, అలా జరుగుతూ వచ్చింది. సంఘం పూర్తిగా రాజకీయ జోక్యంతో, కేథలిక్ ప్రభావంలో దేవునికి ఆయాసకరంగా జీవించడం మొదలుపెట్టింది. ఆ సమయంలో దేవుడు ఒక దైవజనుని లేపాడు. ఆ దైవజనుడే మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ అనే గొప్ప సంస్కరణవాదిని దేవుడు ప్రత్యేకపరుచుకుని ఆ కేథలిక్ హస్తాల నుంచి, కేథలిక్ ఆ చీకటి నుంచి దేవుడు ఆశ్చర్యకరంగా మరలా దేవుడు తన సంఘాన్ని నడిపించుకుంటూ కాపాడుకుంటూ వచ్చాడు. అలాగున ఆ కేథలిజం నుంచి బయటకు ప్రొటెస్టెంటిజం తీసుకొచ్చినటువంటి దైవజనుల్లో ముఖ్యుడు దైవజనుడైన మార్టిన్ లూథర్. ఇప్పుడు ఆ చర్చిస్ట్ నేను చెప్పట్లేదు, కానీ ఆ మార్టిన్ లూథర్ గారికి ఎన్లైటన్మెంట్ వచ్చింది. పోపు గారు లేకపోతే ఫాదర్ గారి యొక్క చెవిలో పాపాలు ఒప్పుకోవడం కాదు, క్రీస్తు యేసు మూలముగా మాత్రమే మనం రక్షించబడతాం, ఆయనది విశ్వసించితేనే మనకు రక్షణ దొరుకుతుంది అన్న విషయాన్ని దైవజనుడైనటువంటి మార్టిన్ లూథర్ గారు రోమాపత్రిక 1:17 మరియు ముఖ్యంగా గలతీ పత్రిక ద్వారా ఆయనకు పూర్తిగా ఎన్లైటన్మెంట్ వచ్చింది. నేను అందుచేతనే ఆ హిస్టరీ అంతా మీకు ప్రస్తావించాను. నేను గలతీలకు రాసిన పత్రిక ఎంత కీలకమైందంటే, భయంకరమైన దేవునికి ఆయాసకరమైన రీతిలో సంఘం వెళుతున్న సమయంలో దైవజనుడైన మార్టిన్ లూథర్ గారిని దేవుడు ప్రత్యక్షత ఇచ్చి ఆయనకు వాక్యపు ఉపదేశాన్ని మరలా నేర్పించి
ఇదిగో ఈరోజు మరలా మనం నెమ్మదిగా మొదటి ఉపదేశంలోకి వచ్చేటట్లుగా ఆ బీజాన్ని లేక ఆరంభానికి దేవుడు దైవజనుడిని వాడుకున్నాడు. మార్టిన్ లూథర్ గారిని బట్టి అందరూ చేతులెత్తి యేసయ్యకు స్తోత్రం చేద్దాం. సో ఆయన గలతీ పత్రిక చదివినప్పుడు, రోమన్స్ చదివినప్పుడు మనం ఒక వ్యక్తి ద్వారా కాదు, మానవుని ద్వారా కాదు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అని తెలుసుకున్నాడు. సో గలేషియన్స్ మనం చదవాలి. మధ్యాహ్నం బైబిల్ స్టడీ చేద్దామండి, సాయంకాలం మనం సందేశాన్ని విందాం. గలతీ పత్రికలో పౌలు గారు రాశారు. ఎందుకు రాశారు, ఎవరికి రాశాడు అని అంటే, మొదటి అధ్యాయంలో 2వ వాక్యం చదివితే, మొదటి చదవండి. సహోదరులందరూ గలతీలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. థ్యాంక్ యూ అమ్మా. రోమా పత్రిక మొదలుకొని హెబ్రీలు రాసిన పత్రిక వరకు పౌలు గారు రాసే ప్రతి పత్రిక ఎలా ఉంటుందంటే, రోమాలో ఉన్న దేవుని సంఘమునకు, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అని వ్రాస్తాడు. బట్ గలేషియన్స్, గలతీ పత్రిక అలా కాదు. 2వ వాక్యం మరలా చదివితే, గలతీయాలోనున్న సంఘములకు అని ఉంటుంది. ప్లోరల్ వర్డ్ వాడబడింది, బహువచనం వ్రాయబడింది. సంఘములు అని ఉంటుంది. మిగతా చోట్ల సంఘము అని ఉంటుంది. అంటే ఈ గలతీ పత్రిక ఏదో ఒక పర్టికులర్ ఒక ఏరియాలో ఉన్న ఒక చర్చికి కాదు రాయబడడం. గలతియా ప్రోవిన్స్లో, గలతియా తాలూకాలో ఉన్న దేవుని సంఘాలన్నిటికీ ఈ లేఖను పరిశుద్ధాత్ముడు మొదటి శతాబ్దంలో దైవజనుడైన పౌలు ద్వారా వ్రాయించాడు. పిల్లరా, పౌలు గారి పత్రికలు మనం చదివేటప్పుడు, రోమా పత్రిక నుంచి ఆయనకు ప్రతి ఒక్కరికి అడ్రస్సింగ్ ఒక స్టైల్ ఉంటుందండి, లేఖ విధానం ఒక స్టైల్ ఉంటుందండి. మనకి ఒకవేళ దూరంగా వింటున్నా కానీ పలానా వారు ప్రసంగిస్తున్నట్టున్నారు, పలానా వారు మాట్లాడుతున్నట్టున్నారు, పలానా వారు పాడుతున్నట్టున్నారు అని ఇంతే గ్రహించవచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి ఉంటుంది. అదే రీతిగా పత్రికా రచనలో, పత్రికలు రాసేటప్పుడు పౌలు గారి యొక్క శైలి రోమా పత్రిక నుంచి కొరింథీ పత్రిక కానీ, లేక ఎఫ్ఎస్సి కానీ, నేను బహుశా లాస్ట్ టైం చెప్పినట్టున్నాను, ఫిలిప్పీ పత్రిక కానీ, ఇలాగున డిఫరెంట్ ఎపిసోడ్స్ కొరకు డిఫరెంట్ ఒకే స్టైల్ వెళతారు. కానీ గలతీ పత్రికలో అలా కాదండి. కొంచెం గలతీ పత్రిక వ్రాసిన శైలి, రచనా శైలి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అయ్యా లెటర్ రాసి మనకి ఎలా ఉంటుందంటే చూడండి, ఒకసారి 3వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. ఓ అవివేకులైన గలతీయులారా. ఏమండి, మనకు ఫోన్ చేసి మాట అంటే ఎలా ఉంటుంది అంటారు, లెటర్ రాసి మాట అంటే ఎలా ఉంటుంది అంటారు. అంటే ఈ రచన టోటల్గా డిఫరెంట్ అండి. మిగతా పత్రికలోనండి, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, నేను బహుగా అపేక్షించుచున్న నా సహోదరులారా, చాలా అద్భుతంగా ఉంటుంది. రోమాపత్రికలో కూడా కొన్ని పర్యాలు బ్రదరన్ అని అంటాడు, సహోదరులారా అంటాడు. ఇక్కడ కూడా 1-2 పర్యాలు సహోదరులని వాడబడింది. కానండి ఇక్కడ వాడిన పదజాలం కొంచెం హార్డ్గా ఉంటుందండి, హార్ష్గా ఉంటుందండి. కొంచెం కఠినమైన పదజాలమే, పరుష పదజాలం. ఓ అవివేకులైన యూ ఫూల్స్ ఆఫ్ ద గలేషియన్స్. ఇంకొక ఆయన అంటాడు, మై డియర్ ఈడియట్స్ ఆఫ్ గలేషియన్స్ అని అంటాడు. మై డియర్ ఈడియట్స్ ఆఫ్ గలేషియన్స్ అంటాడు. అంటే గలతీలో ఉన్న నా ప్రియమైన ఈడియట్స్ అని రాశాడు. అది ఇంచుమించు అవివేకులారా అంటాడు. ఎందుకు అలా వ్రాయాల్సి వచ్చింది? వాస్తవంగా పౌలు గారు రచనా శైలి అది కాదు. పౌలు గారు రచనా శైలి, మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను, వాత్సల్యముతో వేడుకొనుచున్నాను, నా ఆనందం మీరే, నా కిరీటం మీరే, ఇలాగున్న ఎప్పుడు మాట్లాడేటువంటి దైవజనుడైన పౌలయ్య గలతీ సంఘానికి మాత్రం రాస్తున్న మాట ఏంటంటే, ఓ అవివేకులారా. ఎందుకు అలా వ్రాయాల్సి వచ్చింది అని అంటే, నెమ్మదిగా ఆలోచన చేద్దాం. గలతియా తాలూకాలో ఉన్న విశ్వాస బృందం చాలా మంచివాళ్ళండి. ఒకసారి వారి కోసం దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరు దేవునికి స్తోత్రం చెప్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నెమ్మదిగా బైబిల్ స్టడీ చేద్దాం. నేను ఏదో కొత్త విషయాలు ఏమీ నేను మీకు చెప్తున్నాను అనుకోవట్లేదు. ఎందుకంటే దైవజనులు పాస్టర్ జాన్ వెస్లీ గారు మంచి ఉపదేశాన్ని
నేర్పించే దైవజనులు ఈ చర్చిలో కూడా గనులైనటువంటి దైవజనులు ఉపదేశ క్రమం నేర్పించేవారు ఉన్నారు. నేను అందుకే ఒక్కడిని ప్రసంగం చేయడం కాదు, అందరం కలిసి వాక్యాన్ని స్టడీ చేద్దాం. ఓకేనండి, అందరూ స్టడీ చేద్దాం. మీకు అర్థమవుతుంది కదండి. అసలు పౌలయ్య గారు ఈ పదజాలం వాడతారండి, చాలా తక్కువ ఆ మాట. బతిమాలుకుంటున్నానంటారు, వేడుకొనుచున్నానంటారు. ఇలాగనే దైవజనుడు ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అవివేకులారా, ఫూల్స్ అని అంటాడు. ఎందుకు అలాగ అనాల్సి వచ్చింది? ఏమైంది అసలు ఆ చర్చిలో అంటే, గలతీయా తాలూకాలో ఉన్న విశ్వాసులు చాలా మంచి విశ్వాసులు. అంటే పౌలయ్య గారి ద్వారా ప్రభుత్వంలో రక్షణలోకి వచ్చారు కదా, వారికి వాక్యం అంటే చాలా ఇష్టమండి. ఎంత ఇష్టమంటే వాళ్ళకి ఎవరు వాక్యం చెప్పినా వింటారు. అసలు వాక్యానికి చెవు కోసుకుంటారంటారు, అలా ఉంటారు వాళ్ళు. వాక్యం అంటే మహా ఇష్టం వాళ్ళకి. దే ఆర్ ఆఫ్టర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే ఆర్ ఆఫ్టర్ ద ప్రీచింగ్స్, సర్మన్స్. ఎవరు ఏ వాక్యం చెప్తున్నా వినేటువంటి ఒక మంచి ఆసక్తి కలిగిన వారు. ఆ కాలంలో అనేక మంది దైవజనులు దేవుడు వారికి ఇచ్చే ప్రత్యక్షతల ప్రకారం వాక్యాన్ని బోధిస్తున్నారు. అలాగూ బోధించుచూ ఉండగా మొదటి శతాబ్దంలో కొంచెం క్రియేటివిటీగా ఉంటుందనో, లేకపోతే వారికి అదే అర్థమైందో కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో బోధ చేయడం మొదలుపెట్టి వ్యక్తిగత గుర్తింపు తెచ్చుకునేవారు. ఆ వ్యక్తిగత గుర్తింపులో ప్రజలు ఏమయ్యారంటే, పౌలు అనే వారి యొక్క ఆత్మీయ తండ్రి గారు నేర్పించిన లేక పరిశుద్ధాత్మ ద్వారా ఉపదేశించబడిన ఆ ఉపదేశ క్రమమును ప్రక్కన పెట్టి, సపోజ్ వాళ్ళు ఈ వారం ఒక సభలకు వెళ్ళారనుకోండి, ఆ సభలో మాట్లాడే పాస్టర్ గారు ఏ వాక్యం చెప్తే ఇంచుమించు మరొక ప్రసంగికుడు మాట్లాడే వరకు వీళ్ళందరూ ఆ స్టైల్లోకి కన్వర్ట్ అయిపోయేవారు. మరలా ఒక 10 రోజుల తర్వాత మరొక ప్రసంగం వినేవారు, వెంటనే మరలా ఆ ప్రసంగపు స్టైల్లో కన్వర్ట్ అంటే అలాగే అయిపోయేవారు. అంతే. ఒక రీతిగా చెప్పాలంటే ప్రసంగాలు బాగా వింటారు, ఇంకా అన్ని ప్రసంగాలను బాగానే పాటిస్తారు. అది మంచిదే, ఏది వినడం మంచిదే. కానీ చిక్కంతా ఏంటంటే వారు విన్నదాన్ని ఇక వెంటనే దాన్ని బెరయా సంఘస్థుల్లాగా ఏమీ వివేచించకుండా, ఆలోచించకుండా, ఇది దేవుని వాక్యమే కదా అని చెప్పి దాన్ని ఫాలో అయిపోయేవారు. అలాగూ ఫాలో అయిపోతూ చర్చిలో చాలా డిఫరెంట్ ఆడ్ డాక్ట్రిన్స్ తీసుకొచ్చేసారు. చాలా భిన్నమైన బోధలు తెచ్చేశారు. వారు పౌలు గారి యొక్క ఆత్మీయ బిడ్డలు. వాళ్ళు దైవజనుడైన పౌలు గారి యొక్క ఆత్మీయ బిడ్డలు. ఇప్పుడు ఏ బోధ పడితే ఆ బోధలోకి వెళ్ళిపోయారు. ఏ ఒక్క బోధలోనూ వారు స్థిరముగా లేకుండా అయిపోయారు. అందుచేత దైవజనుడైన పౌలు వేదనతో ఈ లెటర్ రాస్తాడు, పరిశుద్ధాత్ముడు రాయిస్తాడు. మనం చూస్తే ఆయనకు ఒక ఆశ్చర్యం అయిపోద్ది. 6వ వాక్యం చూస్తే, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా నాకు ఆశ్చర్యం అగుచున్నది. ఈ లెటర్ రాయడంలో ముఖ్య ఉద్దేశం ఇది. ద వెరీ పర్పస్ ఆఫ్ రైటింగ్ దిస్ ఎపిసోడ్. ఆయన షాక్ అయిపోయాడు పౌలు గారు. ఆయన దగ్గర వాక్యపు పోషణలో ఎదిగినటువంటి ఆత్మీయ బిడ్డలు, గలతీయ సంఘస్థులు చాలా ఈజీలీ ట్రాప్డ్ ఇన్, చాలా ఈజీలీ డైవర్టెడ్, చాలా సులభంగా డైవర్ట్ అయిపోయారు, చాలా సులభంగా డీవియేట్ అయిపోతున్నారు. అమ్మ వింటున్నారండి? గలతీ పత్రిక ఈ కాలానికి చాలా రెలవెంట్ అని నేను నమ్ముతున్నాను. ప్రతి కాలానికి రెలవెంటే. అసలు ఆదికాండ 1వ అధ్యాయం నుంచి ప్రకటన పుస్తకం వరకు ప్రతి వచనము ఎప్పటికీ అవసరమే. ఎందుకంటే ఇప్పుడు కానీ మనం ఎవరైనా ఒక టీవీ దగ్గర కూర్చుని ఒక రోజంతా నేను వాక్యమే వింటానని నిర్ణయం తీసుకుని, ఇప్పుడు టీవీ లేదనుకోండి, యూట్యూబ్లో చూస్తున్నారు అనుకోండి, బట్ ఒకవేళ టీవీ దగ్గర కూర్చుని ఏదో ఒకటి గాడ్ ఛానల్లో శుభవార్త, నిరీక్షణ, ఎనీ క్రిస్టియన్ ఛానల్ ఒక ఛానల్ పెట్టుకుని ఉదయం 6 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు
ఒకవేళ ప్రోగ్రామ్స్ చూస్తే ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ఉంటే 12 అవర్స్లో ఒక 24 ప్రోగ్రామ్స్ వస్తాయి. ఆ 24 ప్రోగ్రామ్స్ మనం ఒకవేళ అలాగే కూర్చుని ఆ రోజంతా దానికి డెడికేట్ అయిపోయి కూర్చుని ఉంటే లాస్ట్కి వచ్చేటప్పటికి మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి. ఎందుకంటే ఉదయమే ఒక పాస్టర్ గారు చెప్తారు, ఉదయమే వచ్చి ఏమని చెప్తారు అని అంటే, పిల్లారా ఉపవాసం ఉండాలి, ఉపవాసం వల్లనే తప్ప ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యము, ఉపవాసం ఉండాలి, యేసయ్య ఉపవాసం గురించి చాలా చక్కగా చెప్తారు. అప్పుడు వెంటనే మనం ఆ మెసేజ్ విని నిర్ణయం తీసేసుకుంటాం. అవును ప్రభా, నాకు ఇన్ని రోజులు ఉపవాసాలు పెట్టినా కానీ నేను నిర్లక్ష్యం చేసేసాను, ఈ చివరి 3 రోజులైనా సరే ఫుల్గా నేను ఉంటాను ప్రభా అని చెప్పి కొంచెం నిర్ణయం బాగానే కఠినంగా తీసుకుని ఉదయానికి టిఫిన్ కోసం అన్నీ ఏర్పాటు చేసినా కానీ ప్రక్కన పడేస్తాం. ఎందుకంటే ఆ ప్రసంగం అంత బాగా తాకుతుంది. అది మార్నింగ్ 6 to 7, 7 to 8 ప్రీచర్ చెప్పిన మెసేజ్. అది అయిన తర్వాత 1 గంట 2 గంటల తర్వాత ఇంకొక ఆయన ప్రసంగం చేస్తారు. పిల్లరా, మనం ఉపవాసం ఉండే కాలము కాదు ఇది. ఇప్పుడు అందరూ ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుకోవాలి. కోవిడ్ టైంలో అందుకే అందరు ఇలా బలహీనులయ్యారు. ఇప్పుడు ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచుకుని మనము ప్రార్థన ఎక్కువ చేయాలి అని ఆయన కూడా ఏదో కొన్ని రెఫరెన్స్ చెప్తారు. అయ్యో అనవసరంగా ఉదయం టిఫిన్ మానేశానని అప్పుడు మధ్యాహ్నం వెంటనే ఆ ప్రసంగానికి తాకబడి మధ్యాహ్నం వెంటనే జొమాటోలో ఆర్డర్ చేసేసుకోవడమో వండేసుకోవడమో చేస్తాం. ఫాస్టింగ్ బ్రేక్ అయిపోయింది. మరొక ఆయన ప్రసంగం చేస్తారు. ఏమనంటే, పిల్లరా మనం ముసుగు వేసుకున్న వాళ్ళను పురుషుడు స్త్రీకి శిరస్సు అయి ఉన్నాడు, క్రీస్తు సంఘమునకు ఆయన చక్కగా వివరిస్తారు. అది మనకు బాగా టచ్ అవుతుంది. ఎంత బాగా టచ్ అవుతుంది అని అంటే, రియల్లీ కదా, అంతే నిజమే కదా అని చెప్పేసి ఈ అవసరమైతే స్కార్పులు ఆర్డర్ పెట్టేసుకుని ఆన్లైన్లో అప్పుడు వెంటనే ఆ ప్రసంగం అంటే ఇక ఎలా ఉంటుందంటే, ఇంకా ఆ ప్రసంగం చేసేవాళ్ళు కూడా చాలా బాగా చెప్తారు కదా. మరొక 2 అవర్స్ తర్వాత ఇంకొక ఆయన ప్రసంగం చేస్తారు. పిల్లరా ముసుగులు ఇవన్నీ కూడా కొరింథీ సంఘానికి, మనకు కాదు. ఆ కొరింథీ నేపథ్యంలో చెప్పాడు పౌలు గారు. ఆ బ్యాక్గ్రౌండ్ వేరు, ఆ పద్ధతులు వేరని అవన్నీ చెప్తుంటే వెంటనే ఆ ఆర్డర్ క్యాన్సిల్ చేసేసుకుంటాం. ఒక ఆయన చెప్తారు, ఆదివారం రాకపోతే నువ్వు ఆశీర్వాదాలు కోల్పోతావని. ప్రభా 8 మాసాలు నేను చాలా ఆశీర్వాదాలు మిస్ అయిపోయానని, ఇక బాకీ 4 మాసాలు ఆదివారాలు మిస్ అవ్వను ప్రభా నిర్ణయం తీసుకుంటే మరలా ఇంకో 2 గంటల ఇంకో ఆయన చెప్తాడు, వర్క్ ఈజ్ వర్షిప్ తప్ప ఆరాధనకు చర్చికి రానక్కర్లేదని చెప్తాడు ఒక ఆయన యోహాను సువార్త నుంచి చెప్తాడు. అందరూ బైబిల్లో నుంచి చెప్తున్నారు, ఎవరు బైబిల్ వెలుగుపలకి చెప్పడం లేదు. కొందరు పరిశుద్ధాత్మ ఉందంటున్నారు, కొందరు అభిషేకం ఉందంటున్నారు, కొందరు అదర్ టంగ్స్ ఉన్నాయంటున్నారు, కొందరు అవి లేవండి నిలిచిపోయాయండి అంటున్నారు, కొందరు వరాలు ఉన్నాయని అంటున్నారు. ఇవన్నీ కూడా మనకి ఎంత కన్ఫ్యూజ్ అయిపోతున్నామంటే, సగటు విశ్వాసి లాస్ట్కి వచ్చినప్పటికీ ఇంకా 2 నిర్ణయాలు తీసేసుకుంటున్నాడు. ఏంటంటే, ఇంక అందరూ చెప్పేది వాక్యమే కాదని ఏ పాస్టర్ ఏం చెప్తే అదే పాటించేద్దాం అనుకుంటున్నాడు ఒక ఆయన. వాళ్ళందరూ గలతీ బ్రదర్స్ ఏం చేస్తారంటే, ఎవరు ఏ వర్డ్ చెప్పినా ఆ వర్డ్ను వాళ్ళు వెంటనే రిసీవ్ చేసుకుంటారు. మనం దేవుని వాక్యాన్ని నెమ్మదిగా ఆలోచన చేస్తే, నిన్న ఎవరితో నేను చెప్పాను, యేసుక్రీస్తులోనికి మనము రాకుండా ఉండడానికి సాతానుడు అన్ని విధాల ప్రయత్నం చేశాడు. కానీ దేవుని మహాకృప చేత మనమందరము వాని ప్రయత్నాలన్నీ కూడా అధిగమించి యేసయ్య రక్తము ద్వారా కడగబడి యేసుప్రభు నమ్మేశాం, యేసుప్రభు దగ్గరికి వచ్చాం. కానీ ఇప్పుడు వాడు తన ప్రయత్నాన్ని మరింత వేగము చేసి హీస్ ట్రైయింగ్ ఇన్ అనదర్ లెవెల్. ఏంటదనంటే, ఇప్పుడు ఎలాగూ నువ్వు ప్రభు నమ్మావు, ఎలాగూ నువ్వు బాప్టిజం పొందేసావు, ఎలాగూ నువ్వు చర్చిలోకి వచ్చేసావు, కానీ నిన్ను పరలోకం చేరకుండా, పరలోకంలో దేవుడు నీకు ఇవ్వదలిచిన ఆ శ్రేష్టమైన కిరీటాలు నువ్వు పొందుకోకుండా ఎక్కడే ఉండి పనిచేయడం మొదలెట్టాడు. వాడికి భలే ప్లాట్ఫామ్ అంటే చాలా ఈజీ అయిపోయింది వర్క్. ఇప్పుడు నీ కోసం, నీ విషయంలో చాలా ఈజీ. ఎలా అయిందంటే, నిన్ను వాక్యము ప్రభువు యేసు ప్రభు లేడు అని చెప్తే నువ్వు నమ్మేశావు పరిశుద్ధాత్మ ద్వారా. ఇప్పుడు వాడు ఏం చేస్తున్నాడంటే, ఎలాగైనా సరే నిన్ను ఆ క్రీస్తుకు దూరంగా ఉండేటట్లు ఏదేను తోటలో హవ్వమ్మతో
ఏదెను తోటలో హవ్వమ్మతో వాడు మాట్లాడిన భాష ఏ భాషో తెలుసండి? బిబ్లికల్ లాంగ్వేజే మాట్లాడాడు. హలో, అందరు వింటున్నారని మెలుకున్నారా? హవ్వమ్మను అంత ఈజీగా మనం తప్పట్లేము కూడా. ఎందుకంటే అసలు చెప్పాలంటే హవ్వమ్మ ఎందుకు పడిపోయిందంటే హవ్వమ్మతో మాట్లాడిన భాష బిబ్లికల్ లాంగ్వేజే. ఏమని? దేవుడు చెప్పినా దేవుడి మాటే మాట్లాడింది. రెండవది, మీరు తిన్నుమున దేవతల వలె అవుతారు. ఇవన్నీ ఆలోచన చేస్తే సాతానుడు ఈరోజు విభిన్నమైన అబద్ధ బోధల చేత ఒక సగటు విశ్వాసిని, ఒక దేవుని బిడ్డను, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఆత్మీయముగా ఎదుగుదామనుకున్న వారి మీద, ప్రభువులో ఎదుగుదామనుకున్న వారి మీద అబద్ధ బోధల రూపంలో సాతానుడు ఎక్కువ దాడి చేస్తున్నాడు. ఆ దాడిలో మొదటి శతాబ్దంలో గ్నాస్తిక సిద్ధాంతం అని, నాస్టిసిజం అని, ఇలా చాలా సిద్ధాంతాలు వచ్చి యేసయ్య సంఘాన్ని కలతపరిచేశాయి. అందుచేతనే వేదనతో దైవజనుడు ఈ లెటర్ రాస్తున్నాడు. మాకు అర్థమవుతుందండి నెమ్మదిగా. ఈ గలతీ పత్రిక నేపథ్యం అన్నవారు మాత్రం ఒకసారి యేసయ్యకు స్తోత్రం చెప్తారండి. హల్లెలూయ. అందుచేతనే పౌలు చెప్పాడు, మీరు ఎంత త్వరగా డివియేట్ అయిపోయారేంటి, మీరు ఎంత త్వరగా అలా మళ్ళీపోయారేంటి అని చెప్తూ, అది మరి యొక్క సువార్త కాదు, క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. ఆయన ఒక మాట చెప్తాడండి, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. అసలు స్టార్టింగ్ ఎక్కడ కూడా పౌలు పాస్టర్ గారి యొక్క లెటర్స్లో మొదటి అధ్యాయములో ఇంత తీవ్రంగా మాట్లాడరండి ఆయన. మీరు పత్రికలు చదివితే ఆయన కొంచెం 2-3 అధ్యాయాలు రాసిన తర్వాత కొంచెం ఒకవేళ ఖండించేది, గద్దించి అక్కడ వెళ్తారు ఆయన. దట్ ఈస్ ది స్టైల్. బట్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్ ఇట్ సెల్ఫ్, మొదటి అధ్యాయంలోనే దైవజనుడు చాలా తీవ్రంగా మాట్లాడుతున్నమాట. ఇదిగో, మీరు విన్న సువార్త, మీరు నేర్చుకున్న సువార్త, మీరు బోధించబడిన సువార్త, మీరు కట్టబడిన ఉపదేశం, ఈ ఉపదేశానికి భిన్నమైన సువార్త నేనైనా, పౌలు అంటాడు ఒక మాట, ఒకవేళ మార్చినా, నేనైనను సాక్షాత్తు గాబ్రియల్ దూతతో చెప్పినా సరే విన్నవాడు శాపగ్రస్తుడు, చెప్పినవాడు శాపగ్రస్తుడు అని అంటాడు. నీవు నేర్చుకున్న ఉపదేశం మోకాళ్ళు, నీవు నేర్చుకున్న ఉపదేశం కన్నీళ్ళు, నీవు నేర్చుకున్న ఉపదేశం చేతులెత్తి ప్రభువును స్తుతించుట. ఇప్పుడు ఎవరో వచ్చి పర్లేదండి మంచం మీద పడుకొని కూడా ప్రార్థన చేసుకోవచ్చు అంటే నువ్వు మళ్ళీపోతున్నావు. పౌలు అంటాడు, ఆ మాట నేనే వచ్చి చెప్పినా మీరు నమ్మకూడదు. ఇక హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఉపదేశ క్రమము ఆది నుండి దేవుడు ఒకే రీతిగా, ఆయన ఎలాగూ మారడో, యాజ్ గాడ్ ఈజ్ అన్చేంజింగ్, హిస్ వర్డ్ ఆల్సో అన్చేంజింగ్. దేవుడు ఎలాగూ మార్పు లేనివాడో ఆయన వాక్యము కూడా మార్పు లేనిది, ఆయన వాక్యము కూడా నిత్యమైనది. కాలానుగుణముగా వచనం మారదు, సమయానుగుణముగా వచనం మారదు, ప్రాంతీయానుగుణముగా వచనం మారదు. దేవుని వాక్యం. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు కూడి వచ్చిన మనం చాలా విషయాలు వింటున్నామండి, మీడియాలో వింటున్నామండి, చాలా చోట్ల వింటున్నాము. కానీ గలతీ పత్రిక ఒకసారి మనం తీసుకుంటే మనం నేర్చుకున్న ఉపదేశ క్రమము నుంచి మనం మళ్ళీపోకూడదటండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చెప్పిన, పౌలు అంటే అసలు నేనే వచ్చి చెప్పినాను కానీ, నేనే వచ్చి మార్చినా కానీ మీరు మాత్రం మారడానికి వీలు లేదు. అందుకని మొదటి అధ్యాయము, రెండో అధ్యాయము పర్సనల్ విషయాలు ఉంటాయి ఎక్కువ. పౌలు గారివి ఫస్ట్ 2 చాప్టర్స్ పర్సనల్ అండి, పర్సనల్, మోర్ ఆఫ్ పర్సనల్. 3-4 అధ్యాయాలు డాక్ట్రినల్ చెప్తారు. 5-6 అధ్యాయాలు ప్రాక్టికల్. మీరు రాసుకుంటున్నారు కనుక మరలా నేను చెప్తున్నాను. మొదటి 2 అధ్యాయాలేమో పర్సనల్, 3-4 అధ్యాయాలేమో డాక్ట్రినల్, 5-6 అధ్యాయాలేమో ప్రాక్టికల్.
ప్రభు సహాయం చేసిన బట్టి ఈ యొక్క మధ్యాహ్నం ఈ గలతీ పత్రికను మనం కొన్ని విషయాలు ఆలోచన చేస్తాం. ఎక్కువ పర్సనల్ ఏంటంటే ఎక్కడా చెప్పని కొన్ని సాక్ష్యాలు చెప్పాడు ఆయన. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్తారండి. ఇంతకీ వారు ఇమ్మీడియట్ వారుకున్న దెన్ చర్చ్లో ఉన్నటువంటి ఇమ్మీడియట్ ప్రాబ్లం ఏంటంటే ఒక బోధ ఒకటి వచ్చిందండి. ఏంటి ఆ బోధ అంటే క్రిస్టియానిటీ వయా జుడాయిజం. ఇది బోధ. క్రిస్టియానిటీ వయా జుడాయిజం. నువ్వు యేసు ప్రభు నమ్ముకోవాలి, మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలి, యేసయ్య చెప్పిన ఉపదేశ క్రమంలో వెళ్ళాలి. కానీ నీవు ఏది చేసినా యూదా మతాచారములో ఉన్న యేసయ్యను ఇలాగ యూదా మతాచారాల ప్రకారము నువ్వు యేసు ప్రభుని ఆరాధించాలి అని చెప్పడం మొదలెట్టారు. మరలా చెప్తానండి, క్రిస్టియానిటీ వయా జుడాయిజం ఇది సంఘంలో చాలా ఎక్కువైపోయిందండి. ఎవరైనా సరే ఇక మీరు ప్రభున ఓకే, మరి యూదా మతంలో ఉన్న కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఏంటి ఆచారాలు? వారు ధర్మశాస్త్రాన్ని బాగా పాటిస్తారు. సో ధర్మశాస్త్రం పాటించాలి, నువ్వు ప్రభుని నమ్ముకున్నా సరే, చర్చకు వచ్చినా సరే అది చెప్పారు. రెండవది, ఎక్కువ ధర్మశాస్త్రంలో ప్రాముఖ్యమైన ఒక విషయం సున్నతి చేయబడుట. నువ్వు బాప్తిసం పొందు, పరిశుద్ధాత్మ పొందు, చర్చిలో ఉండు, కానీ సున్నతి పొందాలి. ఇది రూలు. అంటే యూదుల ఆచారాల ప్రకారమే క్రిస్టియానిటీలోకి రావాలి త్రూ జుడాయిజం అని చెప్పడం మొదలుపెట్టారు. ఆ పద్ధతుల్లోనికి రావాలని చెప్పడం మొదలెట్టారు. అమ్మ నెమ్మదిగా ఆలోచిస్తా, వింటున్నారు కదండి అమ్మ. ఓకే, అంటే నువ్వు ప్రభుని నమ్ముకోవాలంటే ఇదిగో ఈ పద్ధతుల్లోకి రావాలా, ఈ ఆచారాలు పాటించాలన్నారు. ఇప్పుడు ఈయనెవరు చెప్తున్న? ఆయన ఎవరు? గట్టిగా మాట్లాడండి, కొంచెం స్వరం అయితే చెప్పండి. ఎవరమ్మా? అసలు ఆయన ఎవరో తెలుసండి? యూదా మతాచారాల్లో పిహెచ్డి చేశాడు ఆయన. యూదా మతములోనే చాలా నిష్ట కలిగిన శాఖ అయిన పరిసయ తెగకు చెందినవాడు. చెప్పాలంటే ఆ కాలం ముందు ధర్మశాస్త్రములో ధర్మశాస్త్రపు అంశం మీద ఎన్నో థీసిస్ రాసి పరిశోధన అంశాలు రాసి ఒక గొప్ప ప్రొఫెసర్ అయిన గమలీయల్ అనే ఒక గొప్ప పండితుని పాదాల దగ్గర కూర్చుని ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆజ్ఞలు, ఉప ఆజ్ఞలు, సబ్ కమాండ్మెంట్స్, ఇంకా చెప్పాలంటే దాని యొక్క వివరణలు చూడకుండా చెప్పగలిగినంత నిష్ణాతుడు మన పౌలు గారు. ఇప్పుడు ఆయనేమో కృప అని చెప్తుంటే ఎవరో కొంతమంది వచ్చి ఏం చెప్తున్నారంటే ధర్మశాస్త్రం ద్వారానే, సున్నతి పొందడం ద్వారానే మనం ప్రభువుని ఆరాధించాలి. మీరు యేసుని ఆరాధించుకోండి, కానీ మన సున్నతి ఏమైపోయింది? మీరు యేసుని ఆరాధించుకోండి, కానీ మన ధర్మశాస్త్రం ఏమైపోయింది? మన ఆజ్ఞలు ఏమైపోయాయి అని చెప్పడం మొదలెట్టారు. ఇప్పుడు అందుకనే నేను ప్రతి వచనం చదివించను కానండి. 1వ అధ్యాయం 2వ అధ్యాయంలో ఏముంటుందంటే ఆయన సాక్ష్యం చెప్తాడు. ఎక్కువ నేను పరిసయ్యుడను, యోధా మతస్థుడును. 1:13లో నేను యోధా మతస్థుడును, దేవుని సంఘాన్ని అపరిమితముగా హింసించాను. నేను చెప్పాలంటే 14వ వాక్యం ఆయన చెప్తున్నాడు, నా పితరుల పారంపర్యాచారమందు. మీరు మాట్లాడమండి, అసలు నాకే చాలా ఆసక్తి. సున్నతి అనేవాడు, సున్నతి లేనివాడిని అసలు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వను నేను, అంత నిష్టగలవాడు నేను. అప్పుడు నా పితరుల యొక్క పారంపర్య ఆచారాలంటే ఐ హ్యావ్ ఎ గ్రేట్ జీల్ అబౌట్ ద కస్టమ్స్ అండ్ సిస్టమ్స్ ఆఫ్ మై ఫోర్ ఫాదర్స్. నా పితరుల యొక్క ఆచారాల విషయంలో నేను చాలా నిష్ట కలిగిన వాడను. అంతేకాదు నా స్వజాతీయుల్లో, నా ఏజ్ గ్రూప్లో అందరికంటే నేను యూదుల మతంలో చాలా ఉన్నతమైన స్థానం పొందినోడిని. అయినను ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఏంటంటే అని చెప్తూ సాక్ష్యం చెప్తాడండి 15వ వాక్యం నుంచి. ఇంకా 2వ అధ్యాయం అంతా అది మాట్లాడను కానండమ్మా. 14 రోజుల తర్వాత ఏం జరిగింది, దమస్కేర్ దగ్గర ఏం జరిగింది, ప్రభు ఆయన ఎలా పట్టుకున్నాడు, ఇప్పుడు ఎందుకు ఆయన ధర్మశాస్త్రపు లేకపోతే ఆ సున్నతి వాటిని వద్దంటున్నాడు, ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నాడు. కేఫా గురించి మాట్లాడతాడు, పేతురు గురించి. 1వ అధ్యాయం 2వ అధ్యాయం సాక్ష్యం. చప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్దామండి. ఇంకో సాక్ష్యం ఉంది. ఈ సాక్ష్యాన్ని చెప్పిన తర్వాత ఆయన అంటాడు, నేను ఇప్పుడు మీతో చెప్పేది ఏంటంటే 3వ అధ్యాయంలోకి వచ్చేద్దామండి. 1వ అధ్యాయం 2వ అధ్యాయం అర్థమైంది కదా. 1వ అధ్యాయం ఏంటంటే ఎందుకు లెటర్ రాశాడో చెప్పాడు. 2వ అధ్యాయంలో ఎక్కువగా ఆయన సాక్ష్యాన్ని ఎక్కువగా వివరిస్తాడు. ఆయనకి ఏమైంది, ఎక్కడికి వెళ్ళారు, దమస్కేర్ దగ్గర నుంచి ప్రభు ఎలాగ దర్శించాడు, పేతురు గారితో కలిసి ఆయన ఎలాగున
సేవలో తరబేదు పొందారు అన్న విషయాలు మనం నేర్చుకుంటాం. ఇక 3వ అధ్యాయంకి వస్తే ఇప్పుడు చదవండి అందరూ. 3వ అధ్యాయం మొదటి వాక్యం. అవివేకులైన గలతీయులారా, మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసంతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులు అగుదురా? వ్యర్థంగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా. అది నిజంగా వ్యర్థం అగునా? ఆత్మను మీకు అనుగ్రహించి. చాలండమ్మా, థ్యాంక్ యూ. ఈ 3వ అధ్యాయం అంతటిని ఆలోచన చేస్తే హెడ్డింగ్ అర్థమైపోతుందా? యూ ఫూల్స్. ఎవరిని? మాకు వాక్యం బాగా తెలుసు అన్న వాళ్ళని. ఎవరిని? ప్రతి సందేశాలు ఇంకేమంటారు, వాక్యమే విన్నారు కానీ ఏ సందేశం పెడితే ఆ సందేశం డివేట్ అయిపోతున్న వాళ్ళని అంటాడు యూ ఫూల్స్, యూ ఈడియట్స్ ఆఫ్ గలేషియన్. గలతీలారా, మిమ్మల్ని ఎవరో భ్రమ పెట్టారు. ఏంటంటే యేసు ప్రభు, సిలువ వేయబడిన యేసు ప్రభు. మీరు ప్రారంభించినప్పుడు ఎలా ప్రారంభించారు? 3వ వాక్యంలో మీరు ఎంత వివేకులయ్యారేంటి? మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు ఎలాగునా శరీరానుసారముగా పరిపూర్ణులు అవుతున్నారు. అందరూ ఒకసారి చేతులెత్తి యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను చెక్ చేసుకుంటున్నానండి వాక్యం చెప్తూ, అందుకే నెమ్మదిగా చెప్తున్నాను. ఒక్కొక్క మాట చెప్పినప్పుడు మళ్ళీ నన్ను కూడా తాకటం వలన ఐఎమ్ గోయింగ్ స్లో. మీరు కూడా ఆలోచించండి. బ్రదర్, మనం ప్రభుని నమ్మిన మొదట్లో ఎలా ప్రారంభించామంట? భక్తిని గట్టిగా చెప్పాలి, ఆత్మానుసారంగా ప్రారంభించామంట. అన్నీ స్పిరిచువలే. కానీ ఇప్పుడు ఆ జీవన విధానం ఎలా మారిపోయిందంటే, ఆ భక్తి ఎలా మారిపోయిందంటే శరీరానుసారంగా మారింది. ఇది మొదటిగా ఆయన మాట్లాడుతున్న మాట. ఆత్మానుసారంగా ఒక్క ఉదాహరణ అండి, ఉపవాసము అనండి. ఉపవాసం ఎలా చేశారు? ఎలాంటి ఉపవాసం చేశారు? దేవునికి ఇష్టమైన ఉపవాసం చేశారు. ఉపవాసం అంటే ఏంటి అసలు? యాక్చువల్గా జకర్యా ప్రవచనంలో ఉన్న మాట ఏంటంటే, ఉపవాసంలో నేను నేర్చుకుంటున్న మాట ఏంటంటే 7వ నెలలో ఉపవాసం, 5వ నెలలో ఉపవాసం, 10వ నెలలో ఉపవాసం. యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. ఇది యాక్చువల్లీ అంటే ఉపవాసములో అక్కడ జకర్యా ద్వారా చెప్పండి మాట ఏంటంటే సత్యం మాట్లాడాలి, సమాధానంగా ఉండాలి. మెయిన్ భోంచేశారా లేదా అన్న దానికంటే నిజం మాట్లాడుతున్నారా లేదా అది ముఖ్యమంట. ఇది ఆత్మానుసారణ ఉపవాసం. భోజనం చెయ్యట్లేదు కానీ, టీ కూడా త్రాగట్లేదు కానీ రోజంతా అబద్ధాలు మాట్లాడితే ఆ ఉపవాసం దేవునికి ఎంత మాత్రమూ ఇష్టమే కాదట. అసలు ఉపవాసం కాదు. జకర్యా ప్రవచనంలో ఉపవాసం అన్న చోట ఈవెన్ వచనమును కూడా మార్చకుండా ఇన్ ద సేమ్ వర్స్ అదే వచనంలో వెంటనే పరిశుద్ధాత్ముడు రాయించాడు, కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి. అమ్మా, నువ్వు ఉపవాసం ఉన్న మాట వాస్తవమే కానీ ఇంట్లో నిజం చెప్తున్నావా? మందిరానికి రావడం నిజమే కానీ అసలు మందిరానికి వచ్చే నీవు సమాధానం కలిగి ఉన్నావా? ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా వీఆర్ కంటిన్యూయింగ్ విత్ ఫ్లెష్, శరీరం, పాపభూయిష్టమైన తలంపులతో మనం వెళ్ళిపోతున్నాం. ఒక రీతిగా చెప్పాలంటే మనకు దేవుడు మారాడు కానీ మనం మారలేదు. ఒకప్పుడు మరొక దేవుడి దగ్గర ఉన్నాం, ఇప్పుడు ఈ యేసయ్య దగ్గర ఉన్నాం, అంతవరకే తప్ప మనలో మార్పు కనబడడం లేదు. పౌలు అంటాడు ప్రారంభం మాత్రం చాలా బాగుంది, ఆత్మానుసారంగా ప్రారంభించారు, కానీ ఇప్పుడు ఎలాగ చెప్పండి? నేను చెక్ చేసుకుంటానండి మీకు చెప్పే ముందు. అసలు ఒక పాట పాడుతున్నానండి, ఆ పాట పాడేటప్పుడు ఆ పాటలో ఉన్న మాటల మీద నా మనసు ఉందా, అదే దాని గురించి ధ్యానిస్తున్నానా, లేక పెదవులు మాత్రమే పాట పాడి అంతరంగం మాత్రం
మరొకటి ఆలోచిస్తే అసలు ఆ పాట పాడడం ద్వారా ఉపయోగమే లేదు. ప్రార్థన చేసేటప్పుడు అలాగే పిల్లరా, తన ముందు చాలా చక్కటి వెరీ డెలీషియస్ ఫుడ్ వచ్చేదండి, రోజు వచ్చేది. ఇప్పుడు మనమైతే ఉపవాసం అంటే ఏంటంటే భోజనం వండుకోం. మన ఉపవాసం అంటే ఏంటంటే ఫుడ్ ఉండదు. కానీ ఈ 21 days ఫాస్టింగ్ వచ్చిన నాంది పలికిన వారు ఎవరండి? దానియేలు కదా 21 days ఫాస్టింగ్. బట్ డానియల్ ఫాస్టింగ్ ఎటువంటిదంటే ఆయనకు ప్రతిరోజు ఆయన రూమ్లోకి, ప్రతిరోజు ఆయన ఛాంబర్లోనికి రాజభవనపు భోజన పదార్థాలు వస్తూ ఉండేవి. కానీ ఆయన వాటిని తినబుద్ధి కాకుండా ఉండేవాడు. హల్లెలూయా. అలాంటి ఉపవాసం ఉన్న మనలో చాలామంది ఇప్పుడు ఫాస్టింగ్కి అర్థాలు మారిపోయినాయి కదండి. ఇడ్లీ తిని కొందరు, ఫ్రూట్స్ తింటూ కొందరు. ఇది ఫాస్టింగ్ అనరండి, యాక్చువల్లీ ఫాస్టింగ్ డైటింగ్ అంటారండి. ఫాస్టింగ్ మనం డైటింగ్కి మరొక పేరు పెట్టేసుకుని ఏంటంటే ఫాస్టింగ్ అని పేరెట్టుకున్నాం అంతే. కానీ ఫాస్టింగ్ అంటే అది కాదు. ఫాస్టింగ్ అంటే ఏంటంటే అబ్స్టైనింగ్ ఫ్రమ్ ద ఫుడ్, ఇక పూర్తిగా వాటిని నిషేధించుట. ఎవరు ఏ విషయంలో ఈ వచనం ద్వారా, ఈ వచనం ప్రకారం తప్పిపోయారో వారందరూ ఈ దినమందు ఈ ఉపవాస కూటాల్లో మరలా ఆత్మానుసారమైన భక్తిలోకి మనం వచ్చేద్దామండి, స్పిరిచువల్ ఆస్పెక్ట్లోకి వచ్చేద్దామండి. అసలు క్రిస్టియానిటీ కంప్లీట్గా ఇది ఆత్మ సంబంధమైనదండి. క్రైస్తవ్యం ఆత్మ సంబంధమైనది. క్రైస్తవ్యం ఎట్టి పరిస్థితుల్లో కూడా లోక సంబంధమైన ఆచారాలతో ముడిపడింది కానే కాదు. ఇది 3వ అధ్యాయం. అబ్రహాము గురించి మాట్లాడతాడు, అబ్రహాములో ఉన్న గొప్పతనం గురించి మాట్లాడతాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వ అధ్యాయం. ఇక 4వ అధ్యాయం చూస్తే యేసు ప్రభును గురించి పరిచయం చేస్తూ 4వ అధ్యాయంలో 19వ వాక్యం చదువుదామండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగు. ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందంటమ్మా? ఇది బైబిల్ స్టడీ కదండి, కొంచెం మీరు మాట్లాడచ్చు. ప్రసవ వేదన ఎప్పుడండి? బిడ్డకు జన్మనిచ్చే సమయం. కానీ పౌలు అంటాడు, ఐఎమ్ గెట్టింగ్ అగైన్ లేబర్ పెయిన్ అంటాడు. నేను మరలా లేబర్ పెయిన్ పడుతున్నాను అంటాడు. ఎవరి కొరకు అంటే మరొక బిడ్డకు జన్మనివ్వడానికి కాదంట, ఆల్రెడీ పుట్టిన బిడ్డల కొరకు ఆయన ప్రసవ వేదన పడుతున్నాననే పదం వాడాడు. ప్రసవ వేదన అనేది భయంకరమైంది, లేబర్ పెయిన్ భయంకరమైంది. ఒక్క ఎముక ఇరిగిపోతే, ఒక ఎముక కానీ విరిగిందనుకోండి, పెయిన్ ఎంత ఉంటుంది అంటారు? కొంచెం చెప్పాలండి, మీరు మాట్లాడాలండి. ఇది బైబిల్ స్టడీ కదా, చెప్పనమ్మా. చెయ్యినో కాలో వ్రేలో ఎక్కడో విరిగింది ఒక బోను, ఎలా ఉంటుంది పెయిన్? అన్బేరబుల్. ఒకసారి ఊహించండి, మన శరీరంలో 206 ఎముకలు ఉన్నాయి. 206 ఎముకలు కూడా ఒకేసారి విరిచేస్తే ఎలా ఉంటుంది? అసలు అది మనం ఊహించలేము. మనిషి బ్రతకనే 206 ఎముకలు విరిచేస్తే. అమ్మా, మన తల్లి మనకు జన్మనిచ్చినప్పుడట ఆ ప్రసవ వేదన యొక్క పెయిన్ ఎటువంటిదంటే, ఈ 206 ఎముకలను ఒకేసారి పెళపెళమని విరిచేస్తే ఎంత నొప్పి వస్తుందో అంత నొప్పి పడుతుందంట తల్లి తన బిడ్డకు జన్మనిచ్చినప్పుడు. అది ప్రసవ వేదన. అందుకనే ప్రతి ఒక్కరూ తల్లిని తండ్రిని గౌరవించాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి. ఎవరైనా ఎప్పుడైనా తల్లిని దూషించినా, ఎవరైనా ఎప్పుడైనా తండ్రిని అపహసించినా వారి కన్నులు లోయ కాకులు పీకేస్తాయి. తల్లిదండ్రులను శపించిన వాళ్ళు, తల్లిదండ్రులను దూషించిన వాళ్ళు, తల్లిదండ్రులు నిర్లక్ష్య పెట్టిన వాళ్ళకి ఆశీర్వాదం రాదు. ఎందుకంటే తల్లి చాలా ఎక్కువ శ్రమ, పెయిన్ అనుభవిస్తుంటుంది. పౌలు గారు అంటున్నారు విశ్వాసుల కొరకు, గలతీ సంఘము కొరకు, మీరు ఇలాగూ నేను నేర్పించిన ఉపదేశం మానేసి, నేను నేర్పించిన బోధన మానేసి, నేను నేర్పించినటువంటి సత్యాన్ని మానేసి మరలా మీరు దారి తప్పిపోతే మీకోసం నాకు ఏ పెయిన్ వస్తుంది? గట్టిగా చెప్పాలండి.
అదే ఆ పెయిన్ దేంతో పోల్చుకున్నాం మనం? 206 ఎముకలు విరిచేస్తే ఎంత పెయినో అంత పెయిన్ వస్తుంది. ఏమో నాకు తెలియదు, కొంతమంది కొరకు మాత్రం పాస్టర్ జాన్ వెస్లీ గారికి ఈ వేదన కలుగుతోంది. ఉపదేశం నేర్పించాక, భక్తి నేర్పించాక, వాక్యం నేర్పించాక, కొంతకాలం ఆ భక్తిలో ఉండి నేర్పించబడిన భక్తిని విడిచిపెట్టి లోకపు బోధలో విభిన్నమైనటువంటి డాక్టర్లో పడిపోయిన కొంతమంది కొరకు మీ దైవజనులు అపోస్తున్న పౌల్లాగా ఇలాంటి ప్రసవ వేదన లాంటి పెయిన్ అనుభవిస్తున్నారు. ఒక్కసారి చేతులెత్తి, ప్రభా అది నా వల్ల ఎన్నడూ కలగకూడదయ్యా, ప్రార్థిద్దాం, స్వరమెత్తి అడుగుదాం. ప్రభు అది నా వల్ల కలగకూడదయ్యా. ఓ రాబా షకేడే ధేరీలా రాబస్య. ఇది ప్రార్థన చేసుకునే సమయం అండి. నిన్ను బట్టి బహుశా చాలా పర్యాయాలు ఒక తల్లి తాను పడుతున్న వేదన తన బిడ్డకు చెప్పకుండానే షీ సఫర్స్, షీ గెట్స్ పెయిన్. అలాంటి వేదనే దైవజనుడు చర్చ్లో ఉన్న కొంతమంది కొరకు వేదన, కొందరు గురించిన వేదన దైవజనుడు అనుభవిస్తున్నారు. ఆ ప్రసవ వేదన నాకు కలుగుతోందంటాడు పౌలు. అయ్యా, ఎలాగైనా యేసయ్య స్వరూపం నీలో ఏర్పడాలనేదే దైవజనుని వేదన. ఎలాగైనా క్రీస్తు స్వరూపంలోనికి మీరు రావాలనే దైవజనుని వేదన. ఎక్కడో ఇంత ప్రయాసపడుతున్నా, ప్రతి రౌండ్ ద క్లాక్, రౌండ్ ద వీక్, రౌండ్ ద ఇయర్ ఏదో ఒక మీటింగ్ పెట్టి నిన్ను రీఛార్జ్ చేస్తుంటే, ఆత్మీయంగా బలపరుస్తుంటే, ఇంకా నీవు ఆ దర్శనంలోకి రాకుండా, ఇంకా నీవు ఆ విశ్వాసపు స్థాయిలో తొలి అడుగు కూడా వేయకుండా, ఇంకా నీవు బాలురవలే. అదే 4వ అధ్యాయం. ఎలుగెత్తి చేతులెత్తి ప్రార్థన చేద్దాం. ప్రభా, నన్ను బట్టి మా దైవజనుడు ప్రభా ఆ వేదనలోనికి రాకూడదు ప్రభా. ఐ విల్ గ్రో ఇన్ క్రైస్ట్. ఐ విల్ గ్రో ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఎలుగెత్తి ప్రార్థన చేద్దాం. పౌలు గారు వేదన పడుతున్నారు. ఇంత బోధించాను మీకు, నేను ఇంతగా మీకు ఉపదేశించాను, కానీ ఇంకా యు ఆర్ లైక్ ఎ చిల్డ్రన్. తండ్రి, సంఘమును పరిపక్వతలకు తీసుకురండి అయ్యా. సంఘమును పరిపక్వతలోకి తీసుకురండి అయ్యా. క్రీస్తు సారూప్యతలోకి తీసుకురండి అయ్యా. క్రీస్తు యొక్క పరిపక్వతను నడిపించండి అయ్యా. యేసయ్యా కొందరు వచ్చినట్టే వచ్చి వెనక్కి జారుతున్నారు భక్తిలో, కొందరు ఎదిగినట్టే ఎదిగి మరలా వెనక్కి వెళుతున్నారు ఉపదేశంలో. యేసు క్రీస్తు నామములో ఈ మధ్యాహ్నం హల్లెలూయా నీ దాసుని హృదయంలో ఉన్నటువంటి నాయన ఆత్మీయ బిడల గూర్చినటువంటి ప్రభా భక్తిని గూర్చిన ప్రభా తండ్రి, వారి యొక్క ఆ భక్తి విశ్వాసంలో వెనక్కి వెళ్ళిపోతున్నందున పడుతున్న వేదన, ఉపవాస పండుగల్లో ప్రభా మీరు కార్యం చేయండి. యవనస్తులు పరిపక్వతను కొత్తురుగాక, కుటుంబములు పరిపక్వతను కొత్తురుగాక. ఇన్ జీసస్ నేమ్ దేవుడు కార్యం చేస్తాడండి. ఉపవాస ప్రార్థనలకు జవాబుగా, కన్నిటి ప్రార్థనలకు జవాబుగా, మోకాళ్ళ ప్రార్థనలకు జవాబుగా దేవుడు కార్యము చేయబోతున్నాడు. యేసయ్య కార్యములు చేయుచున్నందుకే స్తోత్రం. యేసయ్య నామమును అడుగుచున్నాము తండ్రి. చప్పలు కూడా యేసయ్యకు స్తోత్రం చేద్దాం. గ్రో ఇన్ క్రైస్ట్. 4వ అధ్యాయంలో ఎక్కువ ఏం చెప్తున్నట్టే బాలుడు అనే మాటలు మాట్లాడతారు. 3వ వాక్యం ఎక్కువ చెప్తారు. బాలురమై ఉన్నప్పుడు అంటే ఎంతకాలం అయిందండమ్మా యేసు ప్రభువుని నమ్మి? 10 years, 15 years. మరి అలాగైతే ఈ పాటికి ఈ 15 సంవత్సరాల నీ భక్తి జీవితపు మెచ్యూరిటీ ఉందండి. ఇంకా ఎలా ఉన్నారంటే శైశవ దశలోనే ఉన్నారంటండి. ఇంకా నాకు ఐస్ క్రీమ్ కావాలని దొల్లేసే పిల్లల్లాగా ఉన్నారటండి. అంటే బాలురు అని చెప్తే ఇంకా అదే కదండి. వద్దు అంటే ఐస్ క్రీమ్ కావాలని దొర్లేసే టైం వేరు, అది తింటే ఆరోగ్యానికి మంచిదో కాదో తెలుసుకునే పరిపక్వతలోకి రావాల్సిన వయసు, అకార్డింగ్ టు ఏజ్ ఏమో ఆ ఏజ్లోకి వచ్చింది, మైండ్ మాత్రమే ఇంకా శైశవ దశలోనే ఉంది. ఎందుకంటే ఆ చర్చిలో భలే విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. 16వ వాక్యం చదివితే 4:16లో మీరు
4:10 అండి, 4:10. మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు. అమ్మా 11వ వాక్యం. మీ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోనేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. అది ఇది పౌల్ పాస్టర్ గారి ద్వారా స్థాపించబడి నడిపించబడుతున్న ఈ చర్చిలో విశ్వాసులు ఇప్పుడు ఏమైతే తెలుసండి, డేస్ సెలబ్రేట్ చేస్తున్నారంట, దినములు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకేం సెలబ్రేట్ చేస్తున్నారు? మాసములు సెలబ్రేట్ చేస్తున్నారు. ఇంకేమిటి? ఉత్సవ కాలములు, సంవత్సరాలు ఆచరిస్తున్నారు. పౌలు మాట అంటాడు, ఇందు నిమిత్తము మీ విషయమే నేను పడ్డ కష్టం ఏమైపోతుంది? వ్యర్థమైపోతుంది. అంటే గలతీ సంఘస్థులు ఎలా ఉన్నారంటే, దివాళీ విత్ క్రైస్ట్ సెలబ్రేషన్ చేస్తున్నారటండి. హలో, అందరూ విన్నారా? మీరు మెలకుగానే విన్నారండి అన్నమాట. ఏ పండగ అండి? వాళ్ళ చర్చిలో మీటింగ్ ఉందంట. ఏంటో మీటింగు? దివాళీ విత్ జీసస్. బహుశా మన చర్చిలో ఆ బ్యానర్ పెట్టలేదేమో కానీ, ఆ టైటిల్ పెట్టలేదేమో కానీ, మనం ఏం చేస్తున్నామంటే మన ఇంట్లో క్రాకర్స్ కదా, క్రాకర్స్ వేస్తున్నమాట. మన ఇంట్లో ఉత్సవములు అంటే సంక్రాంతి చెయ్యము కానీ, సంక్రాంతి అంటే ఆ పూజ చెయ్యం కానీ అరుసులు పోకొండలు వండుకుంటామటండి. ఆ టైంలోనే వండుకుంటాం. ఇలా ఒకటి కాదండి, అంటే వీ డోంట్ సెలబ్రేట్, అంటే వారితో జాయిన్ అవ్వలేదు, అంత అదొక్కటే. మనం వారితో ఆ ఊరేగింపులో లేము, అది ఒక్కటే తప్ప అక్కడ జరిగే ప్రతి సిస్టమ్ అండ్ కష్టం మన ఇంట్లో ఉంటుందటండి, మన ఇంట్లో ఉంటుందంట. ఇది పౌలు గారు అంటారు, నేను మీకోసం పడిన కష్టం వ్యర్థమైపోయింది, ఇంకా పోయిందంతా. ఎంతో భక్తి చేసి, ఎంతో విశ్వాస జీవితాన్ని జీవించి, చివరికి నీ ఇంట్లో ఒక కార్యక్రమం జరిగినప్పుడు మాత్రం పసుపు రాస్తావు, ఆకులు కడతావు, ఇంకా ముహూర్తాలు చూస్తావు. ఈ సంవత్సరం చేయకూడదంటండి, ఈ సంవత్సరం వద్దంట, ఇది 2వ సంవత్సరం అంట, ఇది శూన్య సంవత్సరం అంటున్నారంట. మీరు డల్ అవుతున్నారంటే గలతీ సంఘస్థులు మాట్లాడుతున్నాను నేను. ఉత్సవములు చేస్తున్నారు, దినములు చేస్తున్నారు. నేను లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, మాసములు మాసాలు పెట్టుకున్నారు. ఏంటి ఆ మాసాలు అంటే, క్రిస్టియన్స్ అది మొన్న ఆషాఢ మాసం అయింది కదండి. వివాహమేమో జూన్లో, మే నెలలో పరిశుద్ధ వివాహం జరిగింది. కానీ మొత్తం వాళ్ళందరూ లాస్ట్ మంత్ ఆషాఢ మాసాన్ని చాలా ఖచ్చితంగా పాటించారు. వాళ్ళందరూ గలతీ సంఘస్థులు. వాళ్ళ కోసం వారి పాస్టర్ గారికి ప్రసవ వేదన. వారు ఆషాఢ మాసం పాటించారటండి. హిందూ అలాగే లోకస్తుల ఆషాఢ మాసం ఒకటైతే, క్రిస్టియన్స్కి ఆషాఢ మాసం కూడా పెట్టుకున్నారు మార్చి నెలలో. క్రిస్టియన్స్ ఆషాఢ మాసమే మార్చి ఏప్రిల్ వస్తుంది, ప్రతి సంవత్సరం వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా. అది మనకు తెలుసు. అదేంటది? శ్రమ దినాలు, లెంట్ అంట. అప్పుడు పెళ్ళిళ్ళు చేయరు, గృహప్రవేశాలు చేయరు. అది కూడా అంటే ఏది శుభకార్యం చేయదు, అది ఆషాఢ మాసమే కదా. మనకు ఒక ఆషాఢం. ఇప్పుడు మనం కాదు, లెంటులో పెళ్ళిళ్ళు చేయమని మనం కాదు అంటుంట. అసలు చర్చికి రానాలు అంటున్నారు, ఈ నెలలో మీరు పెళ్లి చేయరట కదండి అంటున్నారు, ఈ నెలలో మీరు పెళ్ళి చేసుకోరట కదా అని అంటున్నారు. మాసములు ఇప్పుడు మళ్ళా ఇదే గలతీ చర్చి హిస్టరీ రిపీట్ అయిపోతుందండి. అదే జరుగుతుందండి. ఇప్పుడు దినములు పాటిస్తున్నారు, మాసములు పాటిస్తున్నారు, ఉత్సవ కాలములు పాటిస్తున్నారు. చాలా భయానకమైన విషయాలు. ఒకటేనండి, ఇలా చేసే వాళ్ళందరూ దయచేసి వాక్యం బట్టి నేను చెప్పగలను, వారు అలా భక్తిలోకి వచ్చి మరలా లోకంలో ఉన్న ఆచారాల ప్రకారం చేస్తున్న వాళ్ళందరూ అవివేకులు. మరొక ట్రాన్స్లేషన్లో ఈడియట్స్ అని ఉంటుంది అంతే, మరొక ట్రాన్స్లేషన్లో ఫూల్స్ అని ఉంటుంది అంతే. ఇది వెలుపల వారి కొరకు కాదు, ప్రభుని నమ్మిన వాళ్ళ కోసం చెప్తున్న మాట. యేసు ప్రభుని నమ్మి నీవు ఊరేగింపులు ఏంటండి? యేసు ప్రభుని నమ్మి నీవు డ్యాన్సులు ఏంటండి? యేసు ప్రభుని నమ్మి లోకములో ఉన్నది ఏదో అది సేమ్ చర్చిలోకి వచ్చేసిందండి. వారు దినములు పాటిస్తున్నారు, మాసములు పాటిస్తున్నారు, ఉత్సవ కాలములు పాటిస్తున్నారు, సంవత్సరాలు పాటిస్తున్నారు.
పిల్లరా, దయచేసి యేసు ప్రభుని నమ్మం కాబట్టి బహుశా చిన్న చిన్న విషయాలుగా మీకు అనిపించవచ్చు, కానీ అది చిన్న విషయం అయితే కాదు. మన పరిపక్వతకు ఎక్కడో అడ్డుగా ఉండే ఒక విషయం. మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు ఏప్రిల్ మాసంలో. ప్రభు మహిమార్థమై భూస్థాపన కార్యక్రమం జరిగింది. కానీ అందులో ఒక్క విషయంలో నేను ఎప్పటికీ ప్రభు దగ్గర క్షమాపణ కోరుతున్నాను. నేను యాక్చువల్లీ వితౌట్ మై నాలెడ్జ్ అది జరిగిపోయింది. అందులో కొందరు కొంచెం ప్రేమించే బిడ్డలే వారు క్రాకర్స్ కాల్చారు. ఆ తర్వాత 2 days తర్వాత నేను అది మళ్ళీ రీకలెక్ట్ ఎలా జరిగిందని నేను రీకలెక్ట్ చేసుకున్నప్పుడు ఎందుకు నాకు ఇప్పటికీ అది ఒక్కటి తప్ప మిగతా అంతా మహిమకరంగా జరిగింది కదా, కానీ అది కూడా జరగకుండా ఉంటే బాగుండే, క్రాకర్స్ వేయకుండా ఉంటే బాగుండే అని నాకు మనసులో అప్పుడప్పుడు గిల్టీగా అనిపిస్తుంది. ఇట్స్ మై మిస్టేక్. అది ఎవరు చేసినా నా మిస్టేక్ అది. కాబట్టి నేను నెమ్మదిగా చెప్తున్నానండి, మనం కార్యక్రమాల్లో ఒక్కొక్కటి ఎక్కడ దేవునికి ఆయాసకరమైనవి జరుగుతున్నాయో మనము చూడాలి, చెక్ చేసుకోవాలి. మనం చాలా పర్యాలు లోతైన వాటి వైపు చూస్తూ ఉపరితలాన్ని మర్చిపోతున్నాం. ఐ మీన్ వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. చేతులెత్తి చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దాం. వారి విధులు సకల జనుల విధులకు ఎలా ఉన్నాయి చెప్పండి? వేరుగా ఉన్నాయి. కంప్లీట్గా ప్రతి విషయంలోనూ ప్రతి విషయంలోనూ మనం సంపూర్ణంగా ఒక్కొక్క అంశంలో మనము బయటకు రావాలి. పారంపర్యమైన ఆచారాల నుంచి బయటకు వత్తుముగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక 5వ అధ్యాయం ఈ నెలకు చాలా అవసరమైన అధ్యాయం. స్వాతంత్ర్యం పొందిన మనము మరలా దాస్యత్వంలోకి వెళ్ళకూడదు, మరలా పాపపు కాడిలోకి వెళ్ళకూడదు. ఈ స్వాతంత్రం అంటే క్రీస్తులో వీఆర్ రిడీమ్డ్, వీఆర్ డెలివర్డ్. మనం విమోచించబడ్డాం, యేసు రక్తము ద్వారా కడగబడ్డాం. యేసు రక్తము ద్వారా కడగబడిన మనము మరలా ఈ ఆచారాల్లోనికి వెళ్ళిపోతాం. లోక సంబంధమైన ఆచారాలు యేసయ్యలోనికి మనం ఆపాదించుకుంటూ నెమ్మదిగా లోకస్తపు వరల్డ్ క్రిస్టియానిటీ, బిబ్లికల్ క్రిస్టియానిటీ కాకుండా వరల్డ్ క్రిస్టియానిటీ, లోక సంబంధ క్రిస్టియానిటీ మనం పాటిస్తున్నాం. దాని కొరకు చాలా ప్రాముఖ్యమైన మాటలు పౌలు గారు చెప్తారు 5వ అధ్యాయంలో. ఒకసారి అందరూ లేచి నిలబడదామండి. 5వ అధ్యాయంలో 16వ వచనం నుండి 24వ వచనం వరకు అందరూ కలిపి చదువుదామంటారా? గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 16వ వచనం నుంచి 26వ వచనం వరకు కలిపి చదువుదాం. వాక్యం కదా, దేవుని వాక్యం ఒకసారి కలిపి చదువుదాం. మేము అందరం కలిపి చదువుదాం. లెట్ us స్టార్ట్. నేను మీతో చెప్పినది ఏమనగా, ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేవి చేయ నిశ్చయించుతురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారం ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసునందు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసియున్నారు. దయచేసి అందరం కూర్చుందామండి. 5వ అధ్యాయం 21వ వచనం.
2వ లైన్ నేను చదువుతున్నానండి, మీరు కూడా చూడగలరు. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు, నెక్స్ట్ వర్డ్, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. మరలా మీరు చదివారండి, మీ బైబిల్లో మాట ఉందా? దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు అని స్పష్టంగా చెప్తున్నాడు. అంటే గ్యారంటీగా వీళ్ళైతే వెళ్ళరండి, ఎలిజిబుల్ అవ్వదు అనే దానికి గ్యారంటీ లిస్ట్ ఒకటి ఉంది. వీళ్ళకి గ్యారంటీగా వెళ్ళరు, అది మాత్రం వాస్తవం. ఎవరు వెళ్ళరు? 19వ వాక్యం నుంచి ఉన్న వాళ్ళందరూ జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయ, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. దేవుని రాజ్యంలో అయితే వెళ్ళరట, దే డోంట్ ఎంటర్. అసలు నో డౌట్ అండి, 50 రోజులు ఉపవాసం చేసిన ఈ లిస్టులో ఏదో ఒక్కటి ఉన్నా కానీ గ్యారెంటీగా ఆయన అయితే వెళ్ళడం, గ్యారెంటీగా. అంటే బైబిల్ వాక్యంలో ఉన్న మాట ఖచ్చితమే కదా, అందులో ఏం మరలా మనకు వెసులుబాటు ఏముంటుంది? ఎవరికి ఏ వెసులుబాటు ఉండదు. కాబట్టి కావాల్సింది ఇన్ దిస్ ఎండ్ టైం ప్రాముఖ్యమైనది ఏంటంటే, ఈ శరీర కార్యములను, శరీర ఏచ్ఛలను యేసుక్రీస్తు సంబంధులు ఏం చేస్తారంటే సిలువ వేసేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. నా వ్యక్తిగత ప్రార్థనలో నేను ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్ ప్రతిరోజు నేను, ప్రభా ఇవేవియో నా మీద దాడి చేయకుండా కృప చూపు. ఇది ప్రతిరోజు క్లీన్ అవ్వాలండి. హలో, ప్రతిరోజు క్లీన్ అవ్వాలి, ప్రతిరోజు శుద్ధి అవ్వాలి, ప్రతిరోజు మనం దీని నుంచి బయటకు రావాలి, ప్రతి క్షణము ఎప్పటికప్పుడు ఆ డస్ట్ క్లియర్ చేసుకోవాలి. లేకపోతే ఏం లేదండి మనకి. అమ్మ, ఎంతమందికి అర్థమవుతుందండి? ఇంత భక్తి చేసి దేవుని రాజ్యంలోకి వెళ్ళమంట, ఇంత భక్తి చేసి దేవుని రాజ్యం స్వతంత్రించుకోమంట. కాబట్టి ఈ లిస్టులో ఉన్న ఏ ఒక్కటి మనలో లేకుండా ఉండు నిమిత్తమో ఎక్కువ ప్రార్థన చేసుకుందాం. దాన్ని సిలివేసేద్దాం, దాన్ని సిలివేసేద్దాం. వ్యభిచారం సిలివేసేద్దాం, జారత్వం సిలివేసేద్దాం, కాముకత్వం సిలివేసేద్దాం, అపవిత్రత సిలివేసేద్దాము, అల్లరితో కూడిన ఆటపాటు సిలివేసేద్దాం. అన్లెస్ అండ్ అంటిల్ యు క్రూసిఫై దెమ్, మనం దేవుని రాజ్యంలోకి వెళ్దాం. 5 అధ్యాయాలు చక్కగా పరిశుద్ధాత్ముడు వివరించి 6వ అధ్యాయంలో పద్ధతులు వివరిస్తాడు. నేను ఇంతవరకు మీకు చెప్పింది పద్ధతి గురించి చెప్పడానికి ఉపోద్ఘాతం చెప్పానండి, ఇప్పుడు పద్ధతి చెప్తాను. ఆమేన్, హల్లెలూయా. ఈ 5 అధ్యాయాలు జస్ట్ ఇంట్రడక్షన్, ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్. ప్రతి అధ్యాయాన్ని పూర్తి వివరించుకోలేదు మనం. శరీరాచులు సిలువ వేయబడిపోయి ఆత్మఫలముతో మనం ఫలిస్తే, ప్రేమ, సంతోషం, దీర్ఘశాంతం, దయాళత్వం, సాత్వికం, ఆశా నిగ్రహం, మంచితనము కలిగి ఉంటే ఇక దేవుని బిడ్డలారా నిశ్చయంగా దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి మనము అర్హులుగా సిద్ధపరచబడుతున్నాం. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్. సరే, ఇప్పుడు మనం మాట్లాడుకునబోయే అంశం ఏంటంటే సమాధానము, కృప అంట. అందరూ చెప్పాలండి. యేసయ్య మన కుటుంబాల్లో సమాధానమును, కృపను దేవుడు ఇచ్చునుగాక. ఈ సమాధానము, కృప ఉండాలంటే ఏం కావాలట? పద్ధతి ఉండాలంట. ప్రతిదానికి ఒక పద్ధతి ఉందండి. మాట్లాడడానికి ఒక పద్ధతి ఉంది, కూర్చోవడానికి ఒక పద్ధతి ఉంది, బండి నడపడానికి ఒక పద్ధతి ఉంది, చదువుకోవడానికి ఒక పద్ధతి ఉంది, చదువుకోవడానికి ఒక పద్ధతి ఉంది. దేవుని బిడ్డలారా, మనం అంటుంటాం కదండి, ఏమీ లేదు సార్, ఆమె కొంచెం పద్ధతిగా మాట్లాడి ఉండుంటే ఈ గొడవ ఇంతవరకు వచ్చి ఉండేది కాదు అంటాం కదండి. అసలు పద్ధతి ప్రకారం వెళ్ళుంటే అసలు సమస్యలు ఇంతవరకు వచ్చి ఉండేవి కాదంటారు కదండి. కాబట్టి ప్రతిదానికి ఏమి కావాలండి? పద్ధతి కావాలి. అలాగే భక్తి జీవితానికి కూడా, సంఘానికి కూడా, ఈ సంఘ క్షేమాభివృద్ధి కూడికల్లో సంఘానికి కావలసిన కొన్ని పద్ధతులను మనం ఆలోచన చేస్తే 6వ అధ్యాయం 1వ వాక్యంలో మొదటి పద్ధతి చదువుదాం. దర్లారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల
ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివారిని మంచి దారికి తీసుకొని రావాలని. ఆమేన్. ఇది స్టడీ కదా, మీరు ఒకసారి మళ్ళీ ఎవరికి వాళ్ళు చదువుకుంటారా? సహోదరులారా, మీలో ఎవరైనా ఇఫ్ ఎనీవన్ ఫాల్ ఇంట్ ఎనీ మిస్టేక్, ఏదైనా తప్పిదంలో పడిపోతే ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు, మేము ఆత్మీయులమండి, మేము చాలా స్పిరిచువల్గా ఉంటాము, మాది ఆత్మీయ సహవాసం అని అంటే ఆత్మ సంబంధులు మీలో ప్రతివాడు రెండు ఆలోచన చేయాలంటండి. ఏంటి ఆలోచన అంటే, ఒకటి తానును శోధింపబడుదునేమో అని చూసుకోవాలి మొదటిది. రెండు, అట్టి వారిని సాత్వికమైన మనస్సుతో మంచి దారికి తీసుకుని రావాలి. నాయన వినండి, ఎవరైనా మన మధ్య దారి తప్పారు, దేవునికి దూరం అయ్యారు. ఇప్పుడు దేవునికి దూరం అవ్వగానే మనమంట వెంటనే మనమే సాక్షి న్యూస్ అయ్యి, ఏబిఎన్ న్యూస్ అయ్యి, బీబీసీ న్యూస్ అయ్యి, ఇంకా ఆ అక్క ఎలా పడిపోయింది, అన్న ఎలా పడిపోయాడు అని చెప్పి మనమే పెద్ద న్యూస్ ఛానల్ అయిపోయి స్ప్రెడ్ చేయకూడదంట. హలో, ఓకే అండి, అది మొదటి. మరి ఏం చెయ్యాలా? ఏంటి, ఆ అన్నయ్య పడిపోయాడా, ఆ అంకుల్ పడిపోయారా, ఆ అక్క దేవునిలో దూరం అయిపోయారా, అమ్మో అసలు వారి విశ్వాస జీవితం ముందు మా విశ్వాస జీవితం ఏంటి? వారే స్లిప్ అయిపోతే నా పరిస్థితి ఏంటని చెప్పి మొదటిగా నా ఆత్మీయ జీవితం గురించి నేను చెక్ చేసుకోవాలంట. ఇది మనకు కావాల్సిన పద్ధతి. అయ్యా, అర్థమవుతుందండి? మనకు కావాల్సిన పద్ధతి ఏంటంటే, ఆయన దేవునికి దూరం అయిపోయారు, అమ్మో ఆయనే దూరం అయిపోయారంటే అసలు నేను అరాకొరా భక్తి చేసే నా పరిస్థితి ఏమైపోతుందో అని చెప్పి నేను చెక్ చేసుకోవాలి. ఇది మనకు కావాల్సిన పద్ధతి. ఈ దినాల్లో ఎందుకో మన చర్చిలో ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే ఇక దాన్ని మనమే స్ప్రెడ్ చేసేస్తున్నాం, మనమే దాన్ని అందరికీ చెప్పేస్తున్నాం, మనమే దాన్ని ఇతరులకు వ్యాపింప చేస్తున్నాం. కానీ గలతీ సంఘానికి పౌలు చెప్తాడు, మనకు కావాల్సిన పద్ధతి ఏంటంటే, నీవు ఎవరైనా తప్పిపోయారని తెలిస్తే నీవు ఆత్మ సంబంధివి కాబట్టి వెంటనే రావాల్సిన ఆలోచన ఏంటి? వారే పడిపోయారు, నా పరిస్థితి ఏంటని నేను చెక్ చేసుకోవాలి. అది మొదటిది. రెండవది, దారి తప్పిన వారిని మంచి దారికి మనము తీసుకురావాలి. ఎలా తీసుకురావాలంట? సాత్వికమైన మనస్సుతో. ఆమేన్. మనం ఒక ప్రార్థన చేయబోతున్నాం, అందరూ వినండి. ఈ ప్రతి పద్ధతి ఒక 4-5 పద్ధతులు చెప్తాను, ఒక్కొక్క పద్ధతి కొరకు ప్రార్థన చేయబోతున్నాం. పిల్లరా, మనకు ఒక్కసారి 1-2 నిమిషాలు పరిశుద్ధాత్మ సహాయం అందరూ కోరుతారా? మన మధ్య కొంతమంది దారి తప్పిన వాళ్ళు ఉన్నారు, దారి తప్పారు. చెప్పాలంటే ఈ సహవాసంలో చాలామంది ప్రభువులో ఎదిగి ప్రభువులో స్థిరపరచబడి దారి తప్పిన వాళ్ళు ఉన్నారు. దేవునికి దూరమైన వాళ్ళు ఉన్నారు, వాక్యానికి దూరమైన వాళ్ళు ఉన్నారు, సంఘానికి దూరమైన వాళ్ళు ఉన్నారు. ఈ మధ్యాహ్నం ఈ 21 days ఫాస్టింగ్లో ఈ వచనాన్ని బట్టి మనం నమ్ముతూ దారి తప్పిన వారిని దేవుడు మరలా తన యొక్క సన్నిధిలోనికి దేవుడు తీసుకుని వస్తాడు. చిన్నప్పుడు చర్చిలో చాలా యాక్టివ్గా పనిచేసిన కొంతమంది బిడ్డలు, యూత్లో కొంతమంది ఈ సంఘంలో చాలా యాక్టివ్గా పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు కాస్త వారు కొంచెం పెద్దోళ్ళు అయ్యాక సంఘానికి దూరం అవుతున్నారు, సహవాసానికి దూరం అవుతున్నారు, వాక్యానికి దూరం అవుతున్నారు. చెప్పాలంటే చాలా యాక్టివ్గా చర్చిలో కుర్చీలు సర్దినోళ్ళు, ఎక్కువ పరిచయం చేసిన వాళ్ళు, వారు దూరం అయిపోయారు, తప్పిపోయారు. దేవుడు ఈ 2025లో ఒక కార్యాన్ని, ఒక వాగ్దానాన్ని, ఒక వాక్యపు వచనము ద్వారా బలపరుస్తున్నాడు. దారి తప్పిన వారిని దేవుడు మరలా తిరిగి తీసుకుని వస్తాడు, మరలా తిరిగి తీసుకుని వస్తాడు, మరలా తిరిగి తీసుకుని వస్తాడు. విశ్వాసంతో ఒప్పుకుందాం. దే విల్ కమ్ బ్యాక్. వారు మరలా మంచి దారికి వస్తారు. అమ్మ, నీ ఇంట్లోనే
నీ కుమార్తె గురించి నీకు వేదనగా ఉంది, నీ ఇంట్లోనే నీ కొడుకు గురించి నీకు వేదనగా ఉంది. ఒకప్పుడు నీ బిడ్డ గురించి ఒక మంచి సాక్ష్యం అందరూ చెప్తుంటే నీవు హ్యాపీ అయిపోయావు. వాడు బైబిల్ ఎక్కువ చదువుతాడని, ఆమె ఎక్కువ ప్రార్థన చేస్తని, నువ్వు ఇతరులు చెప్తున్న దాన్ని బట్టి ఇంకా సంతోషించేవాడివి, సంతోషించేదానివి. కానీ ఇటీవల కాలంలో నీ బిడ్డ రాంగ్ డాక్టర్లోకి వెళ్ళాడు. ఇటీవల కాలంలో నీ బిడ్డ కుటుంబ ప్రార్థనలో కూర్చోట్లేదు. చెప్పాలంటే బైబిల్కు దూరంగా ఉన్నాడు. ఒక తల్లిగా నువ్వు చెప్పలేకపోతున్నావు, ఒక తండ్రిగా నువ్వు దాన్ని చెప్పలేకపోతున్నావు. నీ హృదయములో వేదన ఉంది. దేవుడు మరలా నీ బిడ్డలను దేవుని సన్నిధిలో మరలా ఆ మొదటి ఆధ్యాత్మిక స్థాయిలోకి తిరిగి తీసుకుని వస్తాడు. మరలా ఆ స్పిరిచువల్ యాక్టివ్నెస్లోకి దేవుడు తీసుకుని వస్తాడు. విశ్వాసంతో వాక్యం వినడం కంటే ఆత్మలో ప్రార్థన చేద్దాం. ఆ బిడ్డలను దేవుడు మరలా తిరిగి తీసుకుని వస్తాడు. నీ కుమార్తె మరలా మందిరంలో ఎదుగుతారు, నీ బిడ్డ మరలా మందిరంలో ఎదుగుతారు, నీ భర్త మందిరంలో ఎదుగుతారు. నీ భర్త అసలు అందరికంటే ముందుండి ఆయనే ఉండేవారు. ఇప్పుడు అక్కడెక్కడో చర్చ్ దగ్గర, రోడ్డు దగ్గర నేను డ్రాప్ చేసి వెళ్ళిపోతున్నారు. యేసు నామములో మరలా వారు తిరిగి వస్తారు. మరలా వారు సహవాసాన్ని ప్రేమిస్తారు, మరలా వారు వాక్యాన్ని ప్రేమిస్తారు. బ్రదర్, మీ కుటుంబంలో, మీ బంధువులో కొంతమంది బాప్తిస్మం పొంది వెనక్కి వెళ్ళిపోయారు. బాప్తిస్మం పొంది కొందరు పరిశుద్ధాత్మ చేత నింపబడి కూడా ఇప్పుడు యేసును విడిచిపెట్టిన వాళ్ళు కొందరు నీకు తెలుసు. సంఘముగా మనమందరం ఒక 2-3 నిమిషాలు నిండు మోకాళ్ళ మీదకి వచ్చి లేక లేచిలబడి, ఎక్కడైనా మీ బంధువులోనైనా, సహవాసంలోనైనా, లేక దేశంలోనైనా దేవునికి దూరమే క్రిస్టియన్స్. ఒకప్పుడు మేము చర్చికి వెళ్ళాము, ఒకప్పుడు మేము ప్రార్థనకి వెళ్ళాము, ఒకప్పుడు మేము మందిరంలో సాగాం. కానీ ఇప్పుడు మేము క్రిస్టియానిటీ విడిచిపెట్టేశాం, మేము క్రిస్టియానిటీ నుంచి బయటకు వచ్చేసామని చెప్తున్న వాళ్ళ పేర్లు నీకు తెలుసు కదా. ఈ పరిశుద్ధ సంఘంలో బ్రదర్, దయచేసి ఎలుగెత్తి ప్రార్థన చేయి. ఎప్పటికైనా దేవుడు వారిని మరల వెనక్కి తీసుకురావాలి. క్రిస్టియానిటీలో ఉన్న లొసుగులు అని క్రిస్టియానిటీ మాకు తెలుసని చెబుతున్న ఆ బ్రదర్స్, వారు మరలా వచ్చి మేము ప్రలోభ పెట్టబడ్డాం, మేము తప్పిపోయాం, మాకు యేసు కావాలి అని తిరిగి వచ్చిన తప్పిపోయిన కుమారుడు వలె కొందరు తిరిగి రావడాన్ని విశ్వాసముతో దైవజనులుగా ప్రార్థిద్దాం. చేతులెత్తి ప్రార్థిద్దాం, స్వరమెత్తి ప్రార్థిద్దాం. దే ఆర్ కమింగ్ బ్యాక్. వారికి ఇప్పుడు కౌంటర్లు ఇవ్వడం కాదు, వారే వచ్చి వారి తప్పిదాన్ని ఒప్పుకునేటట్లు దేవుడు చేయాలి. ప్రార్థించు. పరిశుద్ధాత్మని ప్రేరేపిస్తున్నాడు, ఒక వ్యక్తి కొరకు ప్రేరేపిస్తున్నాడు. ప్రే ఎర్నెస్ట్లీ, విశ్వాసముతో ఆసక్తితో ప్రార్థించు. దేవుడు ఇప్పుడే ఒక కదలిక ఆ సహోదరులో దేవుడు చేయాలి. దేవుడు ఇప్పుడే ఒక కదలిక వారి కుటుంబాల్లో దేవుడు చేయాలి. వారు చెప్పేది తప్పని, వారికి మరలా యేసు కావాలని, వారు తప్పిపోయిన కుమారుని వలె తిరిగి వచ్చుచున్న సమయం ఇది. ఆ ఉజ్జీవాన్ని దేవుడు ప్రారంభిస్తాడు. Thank you Jesus for such a revival. Thank you Jesus for such a revival. ప్రభువా, ఈ దినాల్లో యూట్యూబ్లో తండ్రి నాయన బైబిల్ మీద ప్రభువా ద్వేషం వెళ్ళగొక్కుతున్న బ్రదర్స్ కొరకు మేము ప్రార్థిస్తున్నాము తండ్రి. వారికి మేము కౌంటర్ ఇవ్వడం కాదయ్యా, యేసయ్య నామములో హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ మీరు కార్యము చెయ్యండి తండ్రి. పరిశుద్ధాత్మ మీరు కార్యము చెయ్యండి ప్రభువా. మేము త్వరలో వారి నుంచి సాక్ష్యాలు వినాలి, వారి నుంచి మేము సాక్ష్యాలు వినాలి. మరలా తండ్రి గృహానికి వారు తిరిగి రావాలి. యేసయ్య అటువంటి సాక్ష్యములు మరలా దాని కొరకు నేను ఏం చెయ్యాలో, దాని కొరకు మాలో ఏ సాత్వికం కావాలో, దాని కొరకు మాలో ఏ తగ్గింపు కావాలో, దాని కొరకు మాలో ఏ విధేయత కావాలో ప్రభు, అట్టి వారిని మంచి దారికి తీసుకుని రావడానికి నాకు కావలసిన సాత్వికము గివ్ మీ లార్డ్. యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. చప్పట్లు కొట్టి వారు తిరిగి వస్తున్నందుకు స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. అది మొదటి పద్ధతి అంట సంఘానికి. రెండవ పద్ధతి, రెండవ వాక్యం,
ఒకని భారములు ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారం, సంఘంలో ఒకరి భారములు ఒకరు భరించాలి. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు చర్చ్ అంటే ఎలా మారిపోయిందంటే ఏదో హోటల్కి వెళ్తున్నట్టు, లేక ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తున్నట్లు మనం వెళ్ళడం, మన టేబుల్ దగ్గర కూర్చుండడం, మనం భోజనం చేయడం, మన బిల్లు పే చేయడం, వచ్చేయడం తప్ప ఇక మరొకరితో మనకు ఏ విధమైనటువంటి అవసరం లేదు. అదే సిస్టమ్ చర్చ్లో కూడా పాటించేస్తున్నారు. వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, వాక్యం వింటున్నారు, కానుకేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అసలు సంఘంలో మన చర్చ్ మెంబర్సే మనకు తెలియనట్టి సహవాసం లేదు. కానీ యేసయ్య నియమం ఏంటంటే ఒకని భారములు ఒకడు, ఇది చర్చ్ అంటే. చర్చ్ అంటే ఒకరి భారాలు ఒకరు భరించాలటండి. పోయిన వారంలో మన చర్చ్లో పలానావారికి టైఫాయిడ్ వచ్చింది, పలానావారికి ఈ సో అండ్ సో ప్రాబ్లం వచ్చింది. అప్పుడు సంఘమంతయు ఆ వ్యక్తిని పట్టించుకోవడం ద్వారా మేము ఒక మంచి కుటుంబంలోనికి వచ్చామని ప్రతి ఒక్కరూ భావించే ఆధ్యాత్మికమైన సంఘ భావంలోనికి నేటి సంఘం మరలా రావాలి. హల్లెలూయా. ఒకని భారములు ఒకడు భరించి, ఇది క్రీస్తుని, దిస్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇది యేసయ్య నియమం. ఏది యేసయ్య నియమం? ఒకరి భారాలు ఒకరు భరించడం. ఎప్పుడైతే సంఘమంతా ఒక కుటుంబంలాగా ఉంటుందో నూతనమైన వ్యక్తులు ప్రభు దగ్గర రావడానికి అవకాశం. సహవాసం అంటే ఒకరికి ఒకరు తోడ్పట్టుగా ఉండడం అండి. ఏ సహవాసం ఉన్నారంటే, ఎలా సహకరించుకుంటున్నారంటే, నేను వెళ్ళిపోతాను, నిద్ర వచ్చేస్తుంది, నా బైబిల్ నువ్వు తెచ్చేయి, నెక్స్ట్ టైం నీ బైబిల్ నేను తెచ్చేస్తానులే అనే సహకారాలు ఎక్కువ చేసుకుంటున్నారు. కానీ ఏ సహకారం కావాలంటే కుటుంబాల్లో, సంఘంలో ఏ కుటుంబంలోనైనా ఏ ఇబ్బంది వచ్చినా కానీ ఒకరి భారాలు ఒకరు భరించాలి. ఇప్పుడు చాలా సంఘాల్లో గృహ కూడికలు ఉండట్లేదు, గృహ కూడికలు పెట్టుకోవట్లేదు చాలామంది. అసలు గృహ కూడికలు కాదు, ఆదివారం అయితే చర్చ్ అంతా నిండిపోతుంది కానండి, ఆదివారం అయితే చర్చ్ ప్యాక్ అవుతుంది. కానీ చర్చ్లో జరిగే ఉపవాస కూటాలు ఉంటాయి, ఫ్రైడే ఫాస్టింగ్ పేరు ఉంటుంది, సాటర్డే ఫాస్టింగ్ పేరు ఉంటుంది, దానికి మాత్రం అందరు రారు. అదేదో కాంట్రాక్ట్ తీసుకున్నట్లు కొన్ని కుటుంబాలే ఇంకా వాళ్ళే వస్తారు, మిగతా వాళ్ళకి ఇంకా వారికి ఫ్రైడే మీటింగ్, వాళ్ళకి సాటర్డే మీటింగ్ వాళ్ళకి సంబంధం ఉండదు. అందుచేత ఇప్పుడు అసలు కాటేజ్ మీటింగ్స్ కూడా లేవు. చర్చ్ గ్రోత్ కొరకు సెల్ గ్రూప్ ప్రేయర్స్, కాటేజ్ మీటింగ్స్ చాలా ముఖ్యమైనవి. గృహ కూడికలు ఎందుకు పెట్టుకోవట్లేదంటే చాలామంది పెట్టుకుని రావట్లేదు కూడా కదా. గృహ కూడికలు పెట్టుకుని రావట్లేదు అంటే, రావట్లేదంటే చర్చ్లో ఇప్పుడు ఎలా ఉందంటే 3 కుటుంబాలు గ్రూప్ అండి, 4 కుటుంబాలు గ్రూప్ అండి. ఈ 3 కుటుంబాలు ఒక గ్రూపు, 4 అంటే కొన్ని గ్రూపులు ఉన్నాయి చర్చ్లో. పాస్టర్ గారు పెట్టిన గ్రూపులు కాదు, వాళ్ళకి వాళ్ళు అయిపోయే గ్రూపులు ఉన్నాయి. ఈ గ్రూపులు ఎలా ఉంటాయంటే, ఈ 4 కుటుంబాల మధ్య ఏ కార్యక్రమం జరిగినా మిగిలిన 3 కుటుంబాల వారు కుటుంబ సమేతంగా వస్తారు. ఈరోజు ఈ నెక్స్ట్ డే కూడా మన చర్చ్ మెంబర్స్ ఇంటికాడే మీటింగు. ఇప్పుడు రాత్రి వచ్చారు కదా మీరు, మరి ఈరోజు కూడా మన చర్చ్ మెంబర్స్ ఇంటికాడే మీటింగ్ అది. కానీ దానికి మాత్రం వీళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళది గ్రూప్ కాదు. అంటే నిన్న మీటింగ్కి వచ్చింది దేవుని కోసం కాదు, పాస్టర్ గారి కోసం కాదు, వాక్యం కోసం కాదు, ఇది లోక పద్ధతి అంతే. పౌలు అంటాడు, చర్చిలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ఒకరి భారములు ఒకడు ఏం చేయాలి? భరించాలి. అదే క్రీస్తు నియమం, అది యేసయ్య నియమం. దేవుడు ఆ పద్ధతిని మరింత పెంపొందింప చేయునుగాక. 3వ వచనం, ఎవడైనను వట్టివాడయ్యుండి తాను ఎన్నికైన వాడునని ఎంచుకొనిన ఎడల తన్ను తానే మోసపురుచుకుని. అంటే చర్చ్లో ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఇది. కానీ అందరూ ఇప్పుడు స్థానాలు కోరుతున్నారు.
వారు నీవు సమానమే చర్చిలో. ఎట్టి పరిస్థితిలో కూడా నీకు ఎక్కువ ఎక్స్పెన్సివ్ హౌస్ ఉన్నంత మాత్రాన నీవేమి ఎక్కువ కాదు. నువ్వు పిహెచ్డి చేస్తుండొచ్చు, కానీ నీ ప్రక్కన కూర్చున్న వారు బహుశా సంతకం పెట్టడానికి రాదనుకుంటా. అయినా సంఘములో వారు నీవు సమానమే. నీవు మంచి జాబ్ హోల్డర్ అయ్యి ఉండొచ్చు, కానీ నీవు మిగతా వారు అందరూ అసలు ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ. ఇది సంఘంలో ఉండాల్సిన, గట్టిగా చెప్పండి, పద్ధతి. అందరూ చెప్పాలండి కొంచెం పద్ధతి. ఏది పద్ధతి? అందరము సమానమే. ఒకవేళ ఎప్పుడైనా నేను ఎక్కువ అని అనుకున్నారనుకోండి, పిల్లరా ఒక మాట అండి, మనం ఎక్కువ అని మనం భావిస్తే పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్ముడు రాయించిన మాట అట్టివాడు వట్టివాడు అని. దేవుని కృప. ఇప్పుడు నేను చర్చకు వచ్చింది వాక్యం చెప్పడానికి అనే దానికంటే నాకు ఆశీర్వాదం కావాలి. మీ వచ్చింది పాట పాడిన దానికి వరకు అనే దానికంటే నీకు ఆశీర్వాదం కావాలి. మనలో ఎవ్వరూ ఎక్కువ లేదు తక్కువ లేదండి, అందరూ సమానమేనండి. ఆమెన్. 2-3 చెప్పారు ఆమెన్. హల్లెలూయా. మనమందరూ సమానమే, అందరూ సమానమే. నేను గతంలో చెప్పలేదు, నాకు తెలియదు. నా లైఫ్లో ఒక సంఘటన జరిగిందండి. నేను బైబిల్ కాలేజ్ చదివేటప్పుడు, బైబిల్ కాలేజీకి వెళ్ళినప్పుడు మొదటి సంవత్సరం నాకు వెళ్ళేటప్పటికి ఇంగ్లీష్ అసలు రాదండి. చదవడం వచ్చు, రాయడం వచ్చు, మాట్లాడడం రాదు. కానీ దేవుని మహాకృప వల్ల మా ఆత్మీయ తండ్రి గారు బిషప్ డాక్టర్ ఏజీ తంగచ్చినాయ్ గారు నేను వెళ్ళినటువంటి 2వ నెలలోనే నన్ను ట్రాన్స్లేషన్ కోసం నిలబెట్టారండి. నిలబెడితే నాకు ఇప్పటికీ గుర్తుంటే, దైవజనులు నన్ను ప్రేమించి నిలబెట్టారు. కానీ నాకు అప్పటికి గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే వర్డ్ ట్రాన్స్లేషన్ తప్ప ఇంకా ఆయన చెప్పిన ప్రసంగంలో ఏది నేను కరెక్ట్గా చెప్పుండను, నాకు రాదు. కాబట్టి అలాంటి స్థితి నుంచి మొత్తం మీద ఏం మాట్లాడుకున్నా 2-3 మాసాలు చాలా ప్రోత్సాహపరిచి నాకు నేర్పించారు. వారు చాలా సుదీర్ఘమైన స్టేట్మెంట్ మాట్లాడతారు. సో నేను ఎప్పుడో కొంతకాలానికి నేను ఎలాగయ్యానంటే, కాలేజీలో అఫీషియల్ ట్రాన్స్లేటర్ని అయ్యాను. ఇంకా నేనే ప్రిన్సిపల్ గారికి నేనే చేస్తాను, ఫ్యాకల్టీకి నేనే చేస్తాను. ఈవినింగ్ చాపల్ సర్వీస్లో స్టూడెంట్స్ చెప్తారు, వాళ్ళు కూడా నువ్వు చేయాలని కోరుతారు. గెస్ట్ స్పీకర్స్ వస్తే నేనే ట్రాన్స్లేట్ చేస్తాను. దేవుని దయ వల్ల ట్రాన్స్లేషను ప్రభు కృపను బట్టి మంచిగా నేర్చుకోవడానికి అందరూ నన్ను కోరుకున్నారు. ఇలా కొంతకాలం అయ్యాక నాకు అంటే కాలేజీలో కొన్ని రూల్స్ ఉంటాయి కదండి. కాలేజ్ చదువుతున్న స్టూడెంట్ నేను అప్పుడు. కాలేజీలో రూల్స్ ఉంటాయి. ఏంటి రూల్స్? ఉదయమే 5 గంటలకు లేవాలి, 4:30కి లేవాలి, 4:45 నుంచి మోకాళ్ళ ప్రార్థన చేయాలి, ఆ తర్వాత వర్క్ చేయాలి, ఆ తర్వాత రెడీ అవ్వాలి, తర్వాత బ్రేక్ఫాస్ట్కి వెళ్ళి, తర్వాత షార్ప్ 8 o'clockకి క్లాస్కి వెళ్ళాలి. ఇది ఒక రూల్ ఉంటుంది. జరిగింది ఏంటంటే, నేను అఫీషియల్ ట్రాన్స్లేటర్ని అయ్యాను కదండి, ట్రాన్స్లేట్ చేస్తున్నాను కదా, నాకు నెమ్మదిగా ఒక థాట్ వచ్చింది. కొంచెం ఆలస్యమైన, ఏది 8 o'clock క్లాస్కి కొంచెం ఆలస్యమైన బయట నిలబెట్టేసేవారు. వర్క్ అది కంపల్సరీ డ్యూటీ వేసేవారు. నాకు వచ్చిన ఆలోచన ఏంటంటే, అసలు నేను ట్రాన్స్లేషన్ ఇంతలా చేస్తాను, నాకు కొంచెం కూడా వెసులుబాటు ఇవ్వట్లేదు, నేను లేకపోతే అసలు ఎంత సఫర్ అవుతారో అని అనిపించింది. ఆ థాట్ నెమ్మదిగా ఎక్కువైంది నాకు. అది ఒక్కరోజు కాదు, అంటే చాలా స్ట్రిక్ట్ అయిపోతున్నారు, ఇంకా అందరికంటే ఎక్కువ నాకు స్ట్రిక్ట్ అయిపోతున్నారు. అది నాకు ఇంకా ఇబ్బందిగా మారిపోతుంది. పేపర్స్ విసిరేస్తున్నారు, అందరి ముందు షేమ్ చేస్తున్నారు, లేట్ అయినా వర్క్ చేయకపోయినా. అప్పుడు నాకు అనిపించిన మాట ఏంటంటే, నేను లేకపోతే అసలు ట్రాన్స్లేషన్ ఎవరు చేస్తారు అని అనిపించి ఒకరోజు ఒక మెయిన్ ప్రోగ్రామ్ రోజు నేను నా వాల్యూ ఏంటో చెప్పాలని, నాకు ఏ నీరసం లేకపోయినా నేను మీటింగ్కి వెళ్ళలేదు, నా డార్మెటరీలో ఉండిపోయాను. నేను సిక్ అనే విషయాన్ని కబురు చేశాను, కానీ నేను సిక్ కాదు, జస్ట్ ఐ సెండ్ ఎ వర్డ్ యాజ్ ఐ వాజ్ సిక్. జరిగింది ఏంటంటే,
ఆ రోజు అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కానీ నేను లేను కాబట్టి ఏదో కొంచెం డిస్టర్బ్ అయినట్టుంది, కానీ వారు మొత్తం మీటింగ్ మేనేజ్ చేసేసారు. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తెలుసండి, ప్రిన్సిపల్ గారితో సహా, స్టాఫ్తో సహా, ఇంకా చాలామంది అసలు నువ్వు లేకపోవడం ఈరోజు అంతా మీటింగ్ ఫెయిల్ అయిపోయింది, నువ్వు రాలేదు ఏంటి అని అడుగుతాకు వస్తారేమో అని నేను అనుకున్నాను. నీరసంగా ఉందా, ఎలా ఉంది అని అడుగుతాకు వస్తారేమో అని అనుకున్నాను. ఒక్కరు రాలేదండి. నిజమైన నీరసం అయితే వస్తారండి, దేవుడు పంపిస్తాడు. ఇలా అబద్ధపు నీరసం చెప్తే ఎందుకు పంపిస్తాడు? ఎవరు రాలేదండి. నేను నెక్స్ట్ డే క్లాస్ మిస్ అవ్వను. సో నెక్స్ట్ డే యాజ్ యూజువల్ క్లాస్కి వెళ్ళిపోయాను. నేను క్లాస్కి వెళ్ళిపోతున్నప్పుడు కూడా నా మైండ్ అంతా ఏంటంటే, ఈవేళ మొత్తం ప్రతి క్లాస్లో ప్రతి టీచర్ అడుగుతారు, ప్రతి ప్రొఫెసర్ అడుగుతారు, స్టూడెంట్స్ అడుగుతారని. 2 periods అయ్యాయండి. ఫస్ట్ 2 periods 8 to 10 లోపల ఎవరో బాగా నాకు కొంచెం అనుకూలంగా క్లోజ్గా ఉన్న ఒకరిద్దరు తప్ప దాన్ని అంత పట్టించుకున్న వాళ్ళు ఎవరు నాకేం కనపడలేదు. నా మైండ్ ఏం కోరుతుంది అంటే అడుగుతారు ఏమని. 2 periods అయిపోయిన తర్వాత 3rd periodలో ఏమన్నారంటే, యూ గో టు లైబ్రరీ బికాస్ దెర్ ఈస్ అన్ అర్జెంట్ స్టాఫ్ మీటింగ్ అని చెప్పారు. మమ్మల్ని లైబ్రరీకి పంపించేసి అర్జెంట్ స్టాఫ్ మీటింగ్ పెట్టారు. సో 4th periodకి మేము వచ్చినప్పటికి స్టాఫ్ మీటింగ్లో మాట్లాడుకున్న విషయాలు నోటీస్ వచ్చింది మా క్లాస్కి. ఏంటో నోటీస్ అంటే, మన కాలేజీ బోత్ మీడియా, ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం కాలేజీ కాబట్టి మనం ట్రాన్స్లేషన్ పెట్టడం ద్వారా తెలుగు మీడియం స్టూడెంట్స్ తెలుగు కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ టుడే స్టాఫ్ డిసైడెడ్ ఏంటంటే, మనం కొంతకాలం ట్రాన్స్లేషన్ క్యాన్సిల్ చేసేద్దాం, అప్పుడు తెలుగు మీడియం వాళ్ళకి నెమ్మదిగా ఇంగ్లీష్ అర్థం అవటానికి దే విల్ ట్రై అని డిసైడ్ చేశారని వచ్చిందండి న్యూస్. అది నేను ఏమని అనుకున్నాను, నా వాల్యూ చూపిందామని అనుకున్నాను. దేవుడు ఏమని అన్నాడు, నీ వాల్యూ కదా అసలు నువ్వే అక్కర్లేదు అన్నాడు. ఇది నా లైఫ్లో జరిగిన సంఘటన. 3 మాసాలు 3 months ఆ నోటీస్ వచ్చాక 3 months నేను లిటరల్గా హాఫ్ డే ఫాస్టింగ్ ఉండి, ప్రభా నాకు నువ్వు ఏది ఇచ్చినది నీ కృప తప్ప అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ అది నాది కాదు, నీ కృప ఉంటే నాకు మరలా దయచేయి అని నేను ప్రభువును బ్రతిమాలుకుని పశ్చాత్తాపడి ఏడ్చిన తర్వాత ఆఫ్టర్ 6 months ఎప్పుడో దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత నుంచి నేను ఆ పరిచయంలో వాడబడుతున్నాను. అందుకే నాకు అప్పటి నుంచి ఇప్పటి వరకు భయం ఏంటంటే, ఏదైనా మీటింగ్ వెళ్ళాలంటే నన్ను పిలిచిన దైవజనుల కంటే నాకే ఎక్కువ భయం వేస్తుంది. నేను ఆ టైంకి రావడానికి, ఆ టైం సమయానికి చూసుకోవడానికి. ఎందుకంటే నేను పాస్టర్ గారికి ఏదైనా చెప్పేయచ్చు, వారికి ఒకవేళ అది నిజమని చెప్పి తెలిసినా అబద్ధమని తెలిసినా ఒకవేళ సరే అనుకోవచ్చు. కానీ ఆయన డిస్మిస్ చేశాడంటే ఘోరంగా ఉంటుంది. అర్థమవుతుందండి. అందుకే అందరికీ నేను చేతులు జోడించి చెప్తున్నాను, సౌండ్ సిస్టమ్ ఆపరేటింగ్ దేవుని కృప, మ్యూజిక్ ఆపరేటింగ్ దేవుని కృప, కుర్చీలు వేయడం దేవుని కృప, ఫ్యాన్ వేయడం దేవుని కృప, సౌండ్ బాక్స్ సెట్ చేయడం దేవుని కృప, పాటలు పాడడం దేవుని కృప, అందరికంటే ముందు రావడం దేవుని కృప, వంటలు వండడం దేవుని కృప. నువ్వు కాకపోతే ఏమీ అవ్వదని నీ వాల్యూ చూపించావా, ఇదిగో నాకు జరిగింది ఇలా. ఎవరి వాల్యూ చూపించొద్దు, అందరికీ దేవుని కృప ద్వారానే. ప్రైజ్ ద లార్డ్. ఎవడైనను వట్టివాడయ్యుండి గొప్పవాడైన ఎడల ఆ గొప్పవాడిని ఎంచుకుంటుంటే వాడు ఏమై ఉన్నాడు, ఎన్నిక లేనివాడు. వేగంగా ముందుకు వెళ్ళిపోదామండి. మన ప్రసంగ వంశం ఏంటండి, కొంచెం గట్టిగా చెప్పాలండి. పద్ధతి అనే టైటిల్ చెప్పిన పద్ధతిగా టైంకి ముగించకపోతే అది పద్ధతిగా ఉండదు. కాబట్టి 4వ వాక్యం, ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అమ్మా 4వ వాక్యం చదవగలరా? ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను, అప్పుడు ఇతరును బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం కలుగును. ప్రతివాడు, చాలండమ్మా, ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకోవాలి. అంటే ప్రతి ఒక్కరూ వారు చేసే పనిని ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. ఏంటి ఆ పరీక్ష? యామ్ ఐ రైట్, అది అనుకోవాలి.
అంతే తప్ప నేను చేసేదంతా కరెక్టే అనే భావన వద్దు, నేను చేసేదంతా సరైనదనే భావన వద్దు. పిల్లరా, పౌలు ద్వారా పరిశుద్ధాత్ముడు చెబుతున్న మాట ఏంటంటే, సంఘానికి ఎవరికి వాళ్ళే వారు చేసే పనిని పరీక్షించుకోవాలి. మనకు ఆదివారపు ఆరాధన సమయం ఎన్ని గంటలకండి? ఇక్కడ మార్నింగ్ సర్వీసు అయ్యగారు 6 o'clock అండి, ఫస్ట్ సర్వీస్ అండి 10 సార్. ఇప్పుడు మనకు సర్వీస్ టైం 6 అనుకోండి, మనం 6కి రావడమే సరైనది. మనం 7:15కి వచ్చి కంగారుగా, ఈ కంగారు ఇంటికాడ ఉంటే బాగుండండి. మన కంగారు అంతా ఈ రోడ్లోనే ఉంటుందండి, ఇది ఈ రోడ్లోనే ఉంటుంది. నాకు తెలిసి ఈ రోడ్లో వస్తున్నంత వేగం ఇంటి దగ్గర మొదలెట్టుంటే అందరికంటే మీరు ముందు ఉండేవారు. కానీ కంగారు అంతా ఇక్కడ కనబడుతుంది కదా పాట, అందుకని. సో మెసేజ్ జరుగుతుండగా అప్పుడు ముందుకు వచ్చి అందరిని దాటుకుంటూ వచ్చి, అయ్యగారండి ఈ విషయం ప్రేయర్ రిక్వెస్ట్ ఉందని చెప్పడం అసలు సమంజసం అంటారా? నేను కొన్ని చోట్ల చూస్తుంటే ప్రసంగం జరుగుతుంటే మధ్యలో వచ్చి అడుగుతుంటారు, అమ్మా కూర్చో, నువ్వు లేటుగా వచ్చావు అని దైవజనుడు అనకముందే నేను వచ్చిందే లేటుగా వచ్చానని చెప్పి తమ్మును తాము పరీక్షించుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎక్కువ అంటే ప్రతి ఒక్కరు వారు చేసే పనికి ఎక్స్ప్లెనేషన్ అడిగితే మనం వాళ్ళది వింటే సర్లే బాబు అంటే, దొంగోడు కూడా అడిగితే దొంగోడు చెప్పి ఎక్స్ప్లెనేషన్ వింటే మనకి సర్లే మరి ఈ పరిస్థితిలో చేయకపోతే ఏం చేస్తావు, దొంగతనం చేసుకో, అదే ఆ పరిస్థితిలో చేసేవాళ్ళు అన్నట్టు ఉంటుంది. ఇది మనము ఎవరికి వారే పరీక్షించుకోవాలి. ఐఆమ్ రైట్ కాదటండి, యామై రైట్ అనాలటండి. చేతే దేవునికి స్తోత్రం చేద్దాం. అందరూ 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. మనలను మనము ఏం చేద్దాం చెప్పండి, పరీక్షించుకోవాలి. ఇక మనం ఆ ఆత్మీయ పరిపక్వతలోకి రావాలి, ఆ స్పిరిచువల్ గ్రోత్లోకి మనం రావాలి. నన్ను నేను పరీక్షించుకోవాలి, మనలను మనము పరీక్షించుకోవాలి. ఆ తర్వాత 5వ వాక్యం, 5వ పద్ధతి, ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను. ఆమేన్. ప్రతివారు ఎవరి బరువు వాళ్ళే మొయ్యాలి, ఇది పద్ధతి. కొంతమంది వారి బైబిల్ వారు తెచ్చుకోరు, వాళ్ళ అమ్మాయి తెచ్చిపెట్టాలి, వాళ్ళ మమ్మీ తెచ్చిపెట్టాలి ఇక్కడికి, వాళ్ళ భార్య తెచ్చిపెట్టాలి ఇక్కడికి. అలా కాదు, అంటే బైబిల్ బరువు అంటలేదు నేను, కానీ మనము అంటే గౌరవప్రదంగా తీసుకురావడం ఒక ఎత్తండి. నేను చెప్పేది ఏంటంటే, కొంతమంది చిన్న బిడ్డలు తెచ్చుకోవట్లేదు బైబిల్, వాళ్ళ మమ్మీ తెచ్చి ఇక్కడ ఇవ్వాలి, వాళ్ళ డాడీ తెచ్చి ఇక్కడ ఇవ్వాలి. కానీ బైబిల్ ఏం చెప్తుంటే, ప్రతివాడు ఎవరి బరువు వాళ్ళే, ఇది పద్ధతి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం మాట్లాడుకుంటే పద్ధతి ఉంటే సమాధానం ఉంటుంది, పద్ధతి ఉంటే కృప ఉంటుంది. ఇంట్లో ఎందుకు గొడవలు ఎక్కువ అవుతున్నాయి? ఇంట్లో ఉండేటువంటి 5గురో 6గురో ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటే అసలు ఇంట్లో అందరికీ ఆరోగ్యం క్షేమం ఉంటుంది. ఇప్పుడు చిన్నప్పటి నుంచి పనిచేస్తుంది ఆ తల్లి, వివాహమైంది, బిడ్డలకు మనవళ్ళు వచ్చేసారు, మనవరాండ్రు వచ్చేసారు. అయినా సరే ఉదయమే లేచి ఆ వృద్ధురాలైన తల్లే ఇల్లు తొడవడం, ఆ వృద్ధురాలైన తల్లే కిచెన్ క్లీన్ చేయడం. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఆ తల్లిగారే పని చేస్తూ ఉంటే తప్పకుండా ఆ ఫ్రస్ట్రేషను ఆ తల్లి మనస్సులో కలిగి చాదస్తంలాగా మారిపోయి, ఇప్పుడు ఇటీవల కాలంలో అంత పెద్ద ఇల్లులో ఎవరి గది వాళ్ళే తుడుచుకుంటున్నారటండి, అంతే. కొంతమంది కోడళ్ళు ఆ నెక్స్ట్ రూమ్ హాల్ కూడా తొడవట్లేదు, రూమ్ కూడా కాదు, ఇది ఓపెన్ హాల్ ఉంది కదండి, మా గది ముందు తుడుచుకుంటాను సార్ నేను, మా గది ముందు, మా అత్తమామల గది ముందు నేను నాకు సంబంధం లేదండి. కానీ అత్తమామలు వెళ్ళిపోయాక మాత్రం ఆ గదియు ఆ హాలు నాదేనండి. అసలు అంటే నీ హాలే డివిజన్ చేసేస్తావా? కొంతమంది కిచెన్ ఉన్నదే చిన్న కిచెను, ఆ చిన్న కిచెనే డివిజన్. ఇది మా అత్తగారు వండే స్టవ్ అండి, ఇది నేను వండుకునే స్టవ్ అండి. అందుకే సమాధానం ఉండడం లేదు, అందుకే ఇంట్లో నెమ్మది ఉండడం లేదు.
బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే ఇంట్లో ఎవరి పని వాళ్ళు చేయాలి, సంఘములో ఎవరి పని వాళ్ళు చేయాలి. సంఘములో ఎవరి బరువు వాళ్ళు మొయ్యాలి. ప్రతి ఒక్కరికి ఒక భారం ఉంటుంది, ఒక బరువు ఉంటుంది. ఈ ఉపవాస పండుగలో నీ బరువు ఏంటి? వాట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ? నీ భారం ఏం తీసుకున్నావు? నీ బాధ్యత ఏమి తీసుకున్నావు? పౌలు అంటాడు, సంఘములో ప్రతివాడు ఎవరి బరువు వాళ్ళు మొయ్యండి, ఎవరు చేయవలసిన పని వారు చేయండి. ప్రైజ్ ద లార్డ్. ఎన్ని పద్ధతులు నేర్చుకున్నామండి? 5. 1, దారి తప్పిన వాళ్ళని మంచి దారి తీసుకురావాలి. 2, ఒకరి భారాలు ఒకరు భరించాలి. 3, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. 4, ప్రతి ఒక్కరు ఎవరికి వారే పరీక్షించుకోవాలి. 5వది, ఎవరి బరువు వాళ్ళే మొయ్యాలి. ఆమేన్. 6వది, వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. ఇది సంఘానికి ఉండాల్సిన పద్ధతి. సంఘానికి ఉండాల్సిన పద్ధతి ఏంటంటే మంచి పదార్థాలన్నిటిలో భాగం ఇవ్వాలండి. ఎవరికి? వాక్యోపదేశము పొందేవారు ఉపదేశించేవానికి మంచి పదార్థాలన్నిటిలో మీరు భాగం ఇవ్వాలి. ఉపదేశం ఎవరు చెప్తారు? ఉపదేశం ఎవరు చెప్తారంటే ఇంట్లో ఉపదేశం అమ్మ చెప్తుంది. ఉపదేశం అమ్మ చెప్తుంది. అందుకనే ఇప్పుడు మీటింగ్లోనండి మీరు మమ్మీ ప్రక్కన ఎవరిని కూర్చుని ఉంటే, మమ్మీ ప్రక్కన కూర్చున్న వాళ్ళ దానంత కష్టమైన పని ఇంకోటి ఉండదు. ఎందుకంటే మమ్మీ ప్రక్కన కూర్చుంటే మమ్మీ ఏం చేస్తుందంటే, వింటున్నావా అంటుంది. నువ్వు అలా తలపైకి తలకి వింటున్న మొదలెట్టు, నాకు అమ్మ చెప్పిందని రాసావా ఈ పాయింట్ అంటుంది. అంటే ఇక అసలు చెప్పాలంటే చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మమ్మీ చెప్తుంది కదా. మమ్మీ ఉపదేశం అంటారు దాన్ని. తండ్రి కూడా చెప్తాడు ఉపదేశం. సొలొమోనుకి ఎక్కువ వాళ్ళ తల్లి ఉపదేశం. తండ్రి కూడా ఉపదేశం చెప్తాడు. తండ్రి మనకు బండి ఇస్తారు కానండి, వెళ్ళి రమ్మని. బండి ఇచ్చాక ఆయన పెట్టే రూల్స్ ఉంటాయి. మధ్య మధ్యలో ఫోన్ చేసి అక్కడ టర్నింగ్ ఉంటుంది, ఇక్కడ టర్నింగ్ ఉంటుంది అని తండ్రి చెప్పే ఆ రూల్స్కి, ఆయన పెట్టే రూల్స్కి బండి అక్కడ విడిచిపెట్టేసి నడిచి వచ్చేద్దాం అనిపిస్తుంది. ఉపదేశం. మిగతా వాళ్ళందరూ బలి నడుపుతున్నావు, సోపర్ నడుపుతున్నావు అంటారు. కానీ తల్లి తండ్రి మాత్రం ఆల్వేస్ దే టీచ్. ఎంతైనా టీచింగ్ చేస్తారు. ఎంత టీచింగ్ చేస్తారంటే ఇక నీవు బయట వాళ్ళకి 1000 మంది టీచింగ్ చేసినా కానీ నీకు మాత్రం ఇంకా చెప్పాలి అనుకుంటుంది మీ అమ్మ నీతో డాడీ నీతో. ఇది ఇంట్లో. ఇక్కడ ఉపదేశం వాక్యం. ఈ వాక్యము అనే ఉపదేశం ఎవరు చెప్తారు అని అంటే మీ ఆత్మీయ తండ్రి చెప్తారు. ఆమెన్. అంత స్తోత్రం చెప్తారండి. హల్లెలూయా. సో వాక్యోపదేశము చెప్పువారు అనగా, ఉపదేశించువారు అనగా ఎవరు అనంటే, ఇప్పుడు నేను జస్ట్ ఈ రోజుకి ఒక గెస్ట్ స్పీకర్ను మాత్రమే. ఓకేనండి, ఈరోజు జస్ట్ గెస్ట్ స్పీకర్. ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షతలు, ప్రభు నాకు నేర్పించిన మాటలు నేను మీకు చెప్పి వెళ్ళిపోతాను. కానీ మిమ్ములను సరైన రీతిలో ఉపదేశించి నేర్పించి నడిపిస్తున్నటువంటి మీ దైవజనుడే మీకు ఉపదేశము చేస్తున్నటువంటి తండ్రి, ఉపదేశము చేస్తున్న తల్లి. దేవునికి స్తోత్రం. అందుచేత మనమట ఉపదేశం పొందేవారు, ఈ ఉపదేశం ఇచ్చేవారికి మంచి పదార్థాలన్నిటిలో ఏమి ఇవ్వాలండి? కానీ బాధ ఏంటి తెలుసా అంటే, ఎందుకు రాశాడు ఇది? గలతీ సంఘంలో ముంబై నుంచి వచ్చిన పాస్టర్ గారికి పంపుతున్నారంట కానుక. హలో, ఇది అంత సైలెంట్ అయిపోయినట్టు మీరు. అంటే కొన్నిటికేమో యాక్టివ్గా పెట్టున్నారు, కొన్నిటికి సైలెంట్ అవుతున్నారు ఏంటని నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు వాక్యోపదేశం ఎవరు చెప్తారు? ఉపదేశం ఎవరు? మమ్మీ డాడీ చెప్తారు, చర్చిలో మన పాస్టర్ గారు చెప్తారు, అంతే కదండి. కానీ గలతీ సంఘం ఏం చేస్తున్నారు? వాళ్ళు మంచి పదార్థాలు లేకపోతే ఏమైనా ఇవ్వాలంటే ముంబైలో ఉన్న పాస్టర్ గారికి పంపుతున్నారు, చెన్నైలో ఉన్న పాస్టర్ గారికి పంపుతున్నారు, లేదా ఎప్పుడో వచ్చినటువంటి గెస్ట్ స్పీకర్కు పంపుతున్నారు. కానీ పౌలు అన్నాడు, అలా కాదు, మీరు ఇవ్వాల్సిన బెస్ట్ మీ దైవజనులకి ఇవ్వాలి,
హల్లెలూయా, హల్లెలూయా. అది కూడా ఎలాగివ్వాలి? ద బెస్ట్ ఇవ్వాలి, శ్రేష్టమైన వాటిని ఇవ్వాలి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇది సంఘానికి ఈ కాలంలో దశమ భాగాల గురించి, కానుకల గురించి సువార్త విరోధులు చాలా అద్భుతంగా విమర్శిస్తున్నారు. అది అపవాది వాడుచున్న ఒక తంత్రం, అది అపవాది పన్నాగాల్లో ఒక పన్నాగం. ఏంటి ఆ పన్నాగం అంటే, వారు అలా చెప్తున్నారు కాబట్టి దానివల్లనే క్రిస్టియానిటీకి డ్యామేజ్ వస్తుందేమని చెప్పేసి ఇవ్వడం అనే విషయంలో బహుశా క్రిస్టియన్ చర్చ్ దాని గురించి టీచింగ్ చేయడం మానేస్తుంది. కానీ దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది, ఇయ్యుడి మీకివ్వబడును. అంతే. దేని కొరకు ఇవ్వాలి మనం? దేవుడు అన్నాడు వెండి నాది, బంగారము నాది అన్నాడు. మరి ఇంకెందుకు మనం ఆయనకి ఇవ్వాలి? పాస్టర్ గారి కోసమా? కాదు, కాదు. ఒక టైంలో పాస్టర్ గారు, ఏలియా గారి కాలంలో కరువు వస్తే ఊరంతా కరువులో ఉంది, కానీ ఏలియా గారికి మాత్రం కాకులతో దేవుడు సమృద్ధిగా ఆహారాన్ని పంపించాడు. మరి పాస్టర్ గారి కోసమా? కాదు, కాదు. ఎందుకు ఇవ్వాలి అని అంటే, దేవునికి ఇచ్చుట ద్వారా దేవుని సార్వభౌమాధికారాన్ని వీఆర్ రికగ్నైజింగ్ హిస్ సావరిన్ పవర్ ఈవెన్ ఇన్ అవర్ ఫైనాన్స్. మన ఆర్థిక విషయాల్లో దేవుని సార్వభౌమాధికారానికి ఒప్పుకుంటున్నాం, మనం అంగీకరిస్తున్నాం. మనం ఆ విధేయతను దేవుడు చూచి ఆయనంటే తిరిగి ఎలా ఇస్తాడో చెప్పండి? 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతలుగా ఇస్తాడట. అందుచేత ప్రతి ఒక్కరు దయచేసి మీ దశమ భాగాలు, మీ కానుకలు, మీ అర్పణలు ఎవరికి ఇవ్వాలండి? ఉపదేశం చెప్పే మీ దైవ సేవకునికి ఇవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఎలాగ ఇవ్వాలి చెప్పండి? ద బెస్ట్ ఇవ్వాలి. అంటే నేను పెట్టుకున్న పాఠం ఏంటంటే, ఈరోజు నా ఖర్చులో, ఒక డైలీ ఎక్స్పెన్స్లో, నా డైలీ ఎక్స్పెన్స్ 300, 400, 500 వాట్ ఎవర్ మేబీ, మనకి ఏదో ఎక్స్పెన్స్ అవుద్ది కదండి. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఒక వ్యక్తికి ఒక 300 యావరేజ్న అవ్వచ్చు, కొంతమందికి 500 అవ్వచ్చు. ఒకవేళ ఒక వ్యక్తికి యావరేజ్లో 500 అనుకోండి, 500 ఖర్చు అవుతుంది అనుకోండి ఒక వ్యక్తికి. మనం లెక్క వేసుకోగానే అవుతుంది. బ్రష్ దగ్గర నుంచి, పేస్ట్ దగ్గర నుంచి, టీ దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి, ఐరన్ డ్రెస్ దగ్గర నుంచి, ఫ్యాను, ఏసీ, ప్రయాణాలు, మందులు, ఇవన్నీ చూసుకుంటే రోజుకి ఎంతైనా 500 దాకా అవుతుంది. అప్పుడు ఒక వ్యక్తికి రోజుకి 500 అవుతుందంటే నెలకి ఎంత అవుతుందంటే ఖర్చు మనకి, ఎవరికి వాళ్ళకి? అయ్యా ఎంతండి? 15,000 అవుతుందండి. నెలకు 15,000, సంవత్సరానికండి అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి. సంవత్సరానికి ఎంత అవుతుందండి? అరౌండ్ 2 lakhs కదా, అరౌండ్ 2 lakhs అవుతుంది. మేబీ 1.75 అలా అవుతుంది, 1.80 అవుతుందండి. అంటే సంవత్సరానికి మనము 1,80,000 మిస్సెలేనియస్ లెక్క పెట్టుకుంటే 2 లక్షలు. సంవత్సరానికి ఎంత ఖర్చు పెడుతున్నాం మనం? కొంచెం గట్టిగా చెప్పాలండి, 2 లక్షలు. అలాగైతే ఇప్పుడు మన వయసు ఎంత అంటారు? మీ వయసు 50 అయితే ఇప్పుడు మీ బాడీ మీద మీరు ఖర్చు పెట్టింది ఎంతంటే 50 × 2 కోటి రూపాయలు ఖర్చు పెట్టారు. మీరు అంటారు మేము పేదవాళ్ళమండి. ఎవరన్నారండి పేదవాళ్ళు? మీరు 1 crore ఖర్చు పెట్టారు ఓన్లీ ఆన్ యువర్ బాడీ. కానీ నేను చనిపోయిన తర్వాత 1 crore ఖర్చు పెట్టినటువంటి నా బాడీని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తారు. ఎంత ఖర్చు పెట్టినా దాన్ని తీసుకెళ్ళి మట్టిలో పెట్టేస్తారు. ఇది మన్ను కనుక మన్ను అయిపోతుంది. కానీ నిత్యము ఉండేది ఒకటి ఉంది. ఏంటండి? ఆత్మ. ఈ ఆత్మ మాత్రం మట్టిలోకి వెళ్ళదు. ఈ ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతుంది. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పానంటే, మట్టిలో కలిసిపోయే ఈ బాడీ కొరకు నేను 50 సంవత్సరాలకి 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే, నిత్యము నిలిచి ఉండే ఈ ఆత్మ కొరకు ఎంత ఖర్చు పెట్టాలంటారు? జస్ట్ సింపుల్గా ఆలోచిద్దామండి. పెద్ద వేదాంతపరం విషయాలు వద్దు. భక్తి చేసుకోవడానికి మనము మాట్లాడుకునే చిన్న విషయాలు. కనీసం రోజుకి 500 ఖర్చు పెట్టే ఈ బాడీ కొరకు నేను నా ఆత్మ కొరకు యావరేజ్న మినిమం 500 ఖర్చు పెట్టాలి. ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాలి. పోనీ ఎంత తక్కువైనా ఎంత ఖర్చు పెట్టాలండి? 500 ఖర్చు పెట్టాలి. అంటే ఆత్మ కొరకు ఎలా ఖర్చు పెడతాను?
చాలా ఈజీ. నీరు కావాలి శరీరానికి, ఆత్మకు నీరేది? నీ వాక్యము నీరయ్యుండెన్. శరీరానికి ఆహారము కావాలి, ఆత్మకు ఆహారం ఏది? నీ వాక్యమేనా పరవశము నా ఆహారం. పానము స్నానము దేవుని వాక్యం. అంటే దేవుని బిడ్డలారా, మన ఆత్మకు వాక్య సంబంధమైనటువంటిది అంతయు కూడా ఆత్మకు సంబంధించింది. అందుచేత నాకు ఈరోజు నా స్పిరిచువల్ మ్యాన్కి ఎక్స్పెన్స్ మినిమం 500 ఉండాలి. అందరూ మెలకుగా ఉన్నారా? ఈ పాయింట్ దగ్గర అంత డల్ అయ్యారు ఏంటండి? ఓకే, ఇప్పుడు అది ఎలాగ నేను చేస్తాను? హౌ ఐ విల్ పే? ఈ ఆహారం ఇచ్చేది, ఈ నీరిచ్చేది వాక్యోపదేశం అందిస్తున్న దైవజనుడు, అంతేగా? ఆమేన్. వాక్యోపదేశం అందించబడుతున్న దేవుని సంఘం. అందుచేత ఆదివారం చర్చికి వచ్చినప్పుడు కనీసం మనం ఎంత కానుక ఇవ్వాలంటే చెప్పండి, 7 × 500 అండి. 3,500 రూపాయలు కానుక ఇవ్వాలి ప్రతి ఆదివారం. అసలు మీరు వింటున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెప్పాలండి. ఎందుకంటే దేనికి హల్లెలూయా చెప్పాలో దానికే చెప్తారండి మీరు, దేనికి ఆమేన్ చెప్పాలో దానికే చెప్తారండి మీరు. అంటే మినిమం 300,500 ఆమేన్. ప్రభువు ఎవరికి పరిశుద్ధాత్మ దేవుడు వారి వారి రీతిలో వారిని ప్రభు నడిపించునుగా. నేను నిన్నే ఈ వారంలో ఒక బుక్ చదివాను, జకరియా స్టానీ ఫోమం అనే దైవజనుని బుక్ చదివాను. ఆయన గురించి ఇంట్రడక్షన్, ఉపవాస ప్రార్థన పరిచర్య గూర్చి, దేవునితో ముఖాముఖి అనే విషయాలు దైవజనుడు రాస్తూ, ఆ దైవజను గురించి పరిచయం రాస్తారు. దాంట్లో ఆయన చాలా 100 డిగ్రీలకు ఎక్కువ చేశారు, 100 మాస్టర్ డిగ్రీలు చేశారు, చాలా పిహెచ్డీలు చేశారు, ఇంచుమించు 1350 పైబడిన పుస్తకాలు చదివారు. చాలా గొప్ప దైవజనుడు. రోజుకి 6 నుండి 8 గంటలు ఆయన వ్యక్తిగతంగా ప్రార్థన చేశారు. కొన్ని వేల కిలోమీటర్ల ఆ దైవజనుడు వాకింగ్ ప్రేయర్ చేశారు అనేక దేశాల్లో. ఆ దైవజనుడు లైఫ్ స్టైల్ గురించి చదివినప్పుడు ఆశ్చర్యపోయాను. అదేంటంటే ఆయన తన లైఫ్ స్టైల్లో ఆయన 99% దేవునికి ఇచ్చి 1% మాత్రమే వారు తన కొరకు వాడుకున్నారటండి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించు వానికి ఏం చేయాలి చెప్పండి? మంచి పదార్థాలన్నిటిలో ఏమివ్వాలి? భాగమియ్యవలెను. ఇది ఏంటండి? ఇది పద్ధతి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సింపుల్గా మరొక మాట చెప్తాను. మన ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్ళి ఎక్స్పెన్స్ ఉంటుంది కదా, బట్టలకి, షాపింగ్కి, భోజనాలకు, వాహనాలకు, డెకరేషన్కు, ఇంకేముంటాయండి? ఇంకా ఏమేమి ఉంటాయో ఆ లిస్ట్లో మన ఎక్స్పెన్స్లో ఏది హయ్యెస్ట్ ఎక్స్పెన్స్ అవ్వాలంటే మీరు అటెండ్ అవుతున్న మీ వాక్యోపదేశం చేసే దైవజనులకి ఇచ్చే భాగము ఎక్స్పెన్స్ అధికంగా ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుందండి? ప్రైజ్ లార్డ్. వాట్ ఎవర్ మీ స్టాండర్డ్ బట్టి మీ ఎక్స్పెన్స్ మీరు చేస్తారు, మీకున్న కెపాసిటీ బట్టి మీరు ఎక్స్పెన్సెస్ చేస్తారు. కానీ అందులో మాత్రం ద హయ్యెస్ట్ ఎక్స్పెన్స్ ఏమై ఉండాలంటే దేవుని వాక్యోపదేశాన్ని మీకు నేర్పిస్తున్న వానికి ఇచ్చే దానిలో మంచి భాగమునివ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ యేసుకి ఒక మంచి స్తోత్రం చేద్దామండి. అందరు దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎన్ని పద్ధతులు చెప్పుకున్నాము? 6. మరొకటి చెప్తే పోనీ 7 సంపూర్ణం అవుతుంది కదా. 7వ పద్ధతి చదువుకుని ముగించుకుందాం. 7వ పద్ధతి చదువుదామండి. 7వ వచనం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఆమేన్. అందరూ చెప్తారా? మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఇప్పుడారా మనము మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టే వస్తుంది. బహుశా ఫ్లేవర్ ఏమైనా కొంచెం తేడా పాడా రావచ్చు నేలను బట్టి, కానీ మ్యాంగోయే వస్తుంది. పనస విత్తనం వేస్తే పనస చెట్టే వస్తుంది. ఆ ఫ్రూట్ యొక్క ఫ్లేవర్ కొంచెం అటు ఇటు అవ్వచ్చేమో, కానీ మొత్తం మీద అదే వస్తుంది. అలాగే విశ్వాస జీవితంలో మనం ఏమి విత్తుతామో, క్రింద అంటాడు శరీరం నుండి విత్తితే శరీరం, ఆత్మను బట్టి విత్తితే ఆత్మ పంట మీరు కోస్తారు అని చెప్తాడు. కాబట్టి విశ్వాస జీవితంలో మనము ఏమి విత్తుతామో అదే కోస్తాం. హల్లెలూయా. అన్ని కేసులు ఇలాగే నేను చెప్పట్లేదండి. నాట్ ఆల్ ద కేసెస్
అన్ని కేసులు ఇలా కాదు కానీ 90%, అమ్మ వింటున్నారా, 90% నా అబ్జర్వేషన్లో, నేను ముందే చెప్పాను అన్ని ప్రాబ్లమ్స్కి నేను ఈ ప్రిన్సిపల్ అప్లై చేయట్లేదు, కానీ 90% సమస్యలు మాత్రం నేను ఇలాగ నేను అప్లై చేస్తున్నాను. ఏంటంటే కొంతమంది ఆడబిడ్డలు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ మమ్మీ ఎంత పని చెప్పినా చేయరండి. పెద్ద పని కాదండి, అమ్మా ఆ టీ గ్లాస్ తీసుకురమ్మా, టీ పెట్టేదానికి షుగర్ ఇటు తీసుకురమ్మా, లేకపోతే కొంచెం కాఫీ పౌడర్ ఇటు తీసుకురమ్మా అంటే నేను చదువుకోవాలి, ఇటువంటి పనులు చేయను అంటుంటారండి. వాళ్ళ మమ్మీ మీద చాలా విసుక్కుంటారండి. ఎంత విసుక్కుంటారంటే అసలు వాళ్ళ మమ్మీ చాలా బాధపడుతుంటుంది, అయినా సరే వాళ్ళ మమ్మీ కొంచెం కూడా హెల్ప్ చేయరండి. ఖాళీగా ఉన్నప్పుడు కూడా చేయరండి, పని చేయరు, అమ్మకు కొంచెం కూడా హెల్ప్ చేయరు. అటువంటి వాళ్ళకు నేను గమనించింది ఏంటంటే పెండ్లైన తర్వాత అందరికీ పని చేస్తే తప్ప టీ ఇవ్వని అత్తగారు దొరుకుతుందండి. అర్థమవుతుంది? ముందు నాట్ ఆల్ ద కేసెస్, బట్ 90% అదే కేసెస్. ఎక్కడో మనం విత్తనం విత్తుతామండి మన ప్రాబ్లంకి, అదే తర్వాత ఎక్కడో కూడా కోసుకుంటాం మనం. అందుకు అర్థమవుతుందండి, అర్థమవుతుంది. కాబట్టి బెటర్ ఏంటంటే ఎప్పుడు పౌలు కింద చెప్తాడు, మంచి విత్తనం విత్తండి, మంచి విత్తనం విత్తండి, మంచి విత్తనం విత్తండి, ఎప్పటికైనా మంచి కోస్తావు. ఇప్పుడు నువ్వు వేసిన విత్తనం చెడదనుకోండి, అది ఏదో ఒక రోజు ఎప్పుడో ఒకసారి అది తప్పకుండా నీకు ఇబ్బందికరంగా మారుతుంది. అర్థమవుతుంది కదండి? మనము చేసేది ఎప్పటికైనా ఏమి విత్తుతాం అదే కోస్తాం, ఏమి విత్తదే కోస్తాం. బైబిల్లో ఒక ఉదాహరణ ఉందేమో, యాకోబు వివాహం చేసుకునే సమయంలో రేచెల్ను ప్రేమించాడు, కానీ ఆయనకు 7 సంవత్సరాలు పని చేసాక ఎవరు దొరికారు? లేయా దొరికింది. లేయా అంటే ఆయనకి ఇష్టం ఉండదు, ఆయనకు రేచెల్ అంటేనే ఇష్టం. కానీ లేయా ఇష్టం లేని అమ్మాయిని దేవుడిచ్చాడు. ఎందుకు ఇష్టం లేదంటే, ఒక అబ్బాయికి ఎందుకు ఇష్టం లేదని చెప్పడానికి మనం సరిపోము, కానీ ఆయనకి ఇష్టం లేదు. ఒకవేళ హ్యూమన్ రీజన్ లేదని ఆలోచిస్తే ఆమెకు కొంచెం కళ్ళు జబ్బు ఉందట, బహుశా అది ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. కానీ దేవుడు ఎలా చేశారంటే, ఆయనకు పిల్లలు పుట్టే అవకాశము లేయా ద్వారానే. ఎక్కువ శాతం వేరే మార్గం లేదు ఆయనకి. ఆయన తప్పకుండా లేయాను ప్రేమించాల్సి వచ్చింది, లేయా దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, లేయా నా భార్యను చెప్పుకోవాల్సి వచ్చింది. ఎందుకు అలా చేశాడు? ఆమెమో ఇష్టం ఉండదు, ఆ కళ్ళు జబ్బు, బహుశా హీ డోంట్ లైక్. ఎందుకు అలా జరిగిందంటే, నేను అనుకున్నది ఏంటంటే, లేయాను పెళ్లి చేసుకోవడానికి సరిగ్గా 7 సంవత్సరాల ముందు మన యాకోబు వాళ్ళ నాన్నగారు ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు. ఇస్సాకు మోసం చేసి వాళ్ళ అన్నగారైన యాషావుకు రావాల్సిన ఆశీర్వాదాలు ఈయన కొట్టేశాడు. గుర్తుంది కదా? సొంత తండ్రి కొడుకులు ఎందుకు గుర్తుపట్టలేకపోయాడు? ఎందుకంటే అప్పటికి ఇస్సాకు కళ్ళు సరిగా కనబడలేదు. ఇస్సాకు కళ్ళు సరిగా కనబడినందున ఒక గుడ్డివాడిన తండ్రిని ఒక అరగంట మోసం చేశాడు. జీవితాంతం ఒక గుడ్డిదాంతో కాపురం చేయాల్సి వచ్చింది యాకోబు. అర్థమవుతుంది కదండి? అర్థమవుతుంది. ఇక వేరే లేదు, ఇక అవ్వదు. ఆమెను చూసినప్పుడల్లా అదే దేవుడు గుర్తు చేస్తున్నాడు, నువ్వు అక్కడ విత్తనం విత్తావు. ఎక్కడ? చాలామంది మా ఇంట్లో అరగంట కదా మోసం చేశాను, మా నాన్నకు తెలియదు, మా అమ్మకు తెలియదు, నువ్వు ఎవరిని మోసం చేయట్లా, నీవు ఒక పెద్ద నష్టాన్ని కోసుకుంటావు. నష్టం. నిజంగా చనిపోతే కూడా కొడుకు ఏమోలేండి సార్ బ్రతికే ఉన్నాడేమని హోప్తో బ్రతుకుతారు ఎవరైనా. ఇన్ ద హిస్టరీ ఒకే ఒక తండ్రి నిజంగా బ్రతుకున్న కొడుకు కోసం చచ్చిపోయాడని ఏడుస్తున్నాడు యాకోబు. బహుశా ఏ ఫాదర్కి ఉండదు, చనిపోతే కూడా ఎక్కడో చాడు ఆశాభావం బ్రతుకున్నాడని. కానీ బ్రతుకున్నాడు, ఆయనేమో రాజు అయ్యాడు, కానీ ఈయనేమో చనిపోయి ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నాడంటే, ఆయన ఒక అంగి పట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ అంగి ఆయనే ఇష్టమై కుట్టించాడు కొడుక్కి. ఆ అంగి నిండా రక్తం, ఆ రక్తపు మరకలు చూసుకుని అంగిని పట్టుకుని ఏడుస్తున్నాడు. ఈ రక్తం ఎక్కడదో తెలుసండి, ఈయన ఒక చోట పని చేసేవాడు. అక్కడ ఈయన ఇష్టమండి,
ఎలా కావాలంటే అలా గొర్రెలను పుట్టించేసేవాడు. ఎలా కావాలంటే అలా. చారలు కలిగిన మేకలు పుట్టాలంటే ఈయన చేతిలోనే ఉంది. చారలు లేని మేకలు పుట్టాలన్నా ఈయన చేతిలో ఉంది. ఈయన అంత ఎక్స్పర్ట్. ఓకే, మోసము చేత తాను సంపాదించిన ఆ గొర్రెల్లోనే ఒక గొర్రెను తన గర్భాన పుట్టిన కొడుకులే చంపి దాన్ని కీమా బిర్యానీ చేసుకుని ఆ రక్తాన్నే తీసుకొచ్చి తనకిష్టమైన కొడుకు యొక్క అంగీ మీద చల్లి దాన్ని ముంచి ఇది మృగాలు తినేసాయి అని చెప్తే తాను మోసం చేసి సంపాదించిన గొర్రె రక్తపు మరకను పట్టుకుని జీవితంలో చాలా కాలం ఏడుస్తూ వచ్చాడు. అదొక భయంకరమైన వేదన, ఎందుకంటే కొడుకేమో బ్రతికే ఉన్నాడు. ఎంతమందికి అర్థమవుతుందండి? మోసపోకుడే దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తునో. నేను ముగిస్తున్నాను దేవుని బిడ్డలారా. మన జీవితంలో కొన్ని కష్టాలు, కొన్ని శ్రమలు ఎక్కడో విత్తుంటాం. నేను ఒక సాక్ష్యం, ఒక దైవజనుడు చెప్పగా విన్నాను. లాస్ట్ ఇయర్ ఒక ఇంట్లో ఒక 4 కుమార్తెలు అంటండి. చాలా రిచ్ పీపుల్ అట, చాలా ధనవంతులు. గ్రాండ్గా పెళ్ళిళ్ళు చేశారంట ఆ తండ్రి. గ్రాండ్గా అంటే ఒకరికి మించి ఒకరికి కోట్లలోనే ఆయన డబ్బులు ఇచ్చి పెళ్లి చేశాడు. బాధాకరం ఏంటంటే 4 కూతుర్లకి ఆయా సమయాల్లో పెళ్ళిళ్ళు అయ్యాయి, కానీ 4 కూతుర్లకి పిల్లలు పుట్టలేదటండి. ఒక్కరికి మిస్ అయితే వేరు. 4 daughters, no children. వాళ్ళు చాలామందికి వైద్యం చేయించుకున్నారు, చాలా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళారు, చాలామంది పాస్టర్ గారితో ప్రార్థన చేయాలి, వారికి మాత్రం పిల్లలు పుట్టడం లేదు. ఎవరో దైవజనులు చెప్పారు, మీరు ముందు మీ కుటుంబం అంతా కలిసి ఉపవాసం ఉండండి, మీ కుటుంబం అంతా ఏకాంతంగా ప్రభుతో ఒప్పుకోండి, ప్రభు దగ్గర ప్రార్థన చేయండి, దేవుడే మీకు బయలుపరచాలి, దేవుడే మీకు సహాయం చేయాలి. వారు కన్నీటితో పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తుండగా ఒక విషయం వారికి ఆ ప్రార్థనలో దేవుడు దృష్టికి తీసుకుని వచ్చాడు. ఈ ధనవంతుల ఇంట్లో ఈ అమ్మాయిల యొక్క గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అటండి, గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఆ గ్రామంలో అప్పటికే వాళ్ళు చాలా ధనవంతులు. తనకేనో వాళ్ళ ముత్తాత గారికేనో ఆ ఊర్లో ఉన్న ఒకరికి గొడవలు అయితే ఆ గొడవల్లో అతనికి ఉన్నటువంటి పౌరుషం, అతనికి ఉన్నటువంటి ఆ రెక్లెస్నెస్ బట్టి ఎవరితో గొడవ ఉందో ఆ శత్రువుల యొక్క ఒక ఆవు యొక్క పొదుగు వీళ్ళ తాత కోసేసాడటండి. అది వీరి తరతరముల మీద శాపముగా ఉండిపోయిందండి. అర్థమవుతుందండి? వారు ఆ పితరుల శాపమును ఒప్పుకుని ప్రభు దగ్గర ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టారు. ఈరోజు అందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, మనము దీవించబడాలి, మనము ఆశీర్వదించబడాలి, మనము ఫలాభివృద్ధి పొందాలి, బలాభివృద్ధి పొందాలి. ఆశీర్వదించే దేవుణ్ణి నమ్ముకున్నాం, కానీ ఎందుకు శాపం? ఎక్కడో ఏదో మనమో ఎవరో విత్తిన విత్తనం అది మన జీవితంలో శాపంగా మారిపోతుంది. మోకరిద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు కొన్ని పద్ధతులు మనకు నేర్పించాడు. నిండు మోకాళ్ళ మీదకి వచ్చి అందరూ లేక నిలబడి స్వరమెత్తి ప్రార్థన చేసుకుందాం. ప్రభా, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే సమయం అండి. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా మోకరించండి. దైవజనులు ఇంతవరకు శ్రేష్టమైన మాటలు మనతో పంచుకుంటూ వచ్చారు. ప్రభువా నీకు స్తోత్రమయ్యా, యేసయ్యా నీకు వందనాలు. అందరూ మోకరాల మీదకి రండి, 2 చేతులెత్తి. దైవజనులు మనతో మాట్లాడిన ప్రతి మాట ఉన్నతమైన ఉపదేశం అందరికీ, ఎవ్వరికి